अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాంఖ్య దర్శనంలో 101వ సూత్రం వరకు చూసాం. ప్రథమ అధ్యాయంలో ఆప్తోపదేశ శబ్ద, అలాగే దాని తర్వాత 102వ సూత్రం కూడా కొంచెం చెప్పుకున్నాం. నిన్న ప్రకరణ ఏం చెప్పుకుంటున్నామంటే, మనము వివేకం కలగాలి అంటే, ముక్తి కలగాలి అంటే వివేకంతో కలుగుతుంది అని చెప్పాం. ఆ వివేకం ఎలా వస్తుంది, ముక్తి యొక్క ఉపాయం ఎలా సిద్ధిస్తుంది అంటే 3 ప్రమాణాల చేత మనకు ముక్తి కలుగుతుంది. 3 ప్రమాణాలు తెలుసుకున్నామంటే మనకు ఆ వివేకం ద్వారా ముక్తిని పొందవచ్చు అనే ప్రసంగం చెప్పుకుంటున్నాం. ఆ 3 ప్రమాణాలు ఏంటో చూసాం. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం. అవి మనం చెప్పుకున్నాము. చెప్పిన తర్వాత ప్రత్యక్షం అంటే ఏమిటి, అనుమాన ప్రమాణం అంటే ఏమిటి, శబ్ద ప్రమాణం అంటే 3 చూసాం. ఆ చెప్పిన తర్వాత 102వ సూత్రంలో ఉభయ సిద్ధి ప్రమాణాత్ తదుపదేశ. ఈ ప్రమాణాల చేత మనం 3 చెప్పుకున్నదా, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణము. ఈ 3 ప్రమాణాల చేత ఉభయ సిద్ధి అంటే ప్రకృతి పురుషుడికి సిద్ధి కలుగుతుంది. అందుకే తదుపదేశ, అందుకే అది ఉపదేశించబడింది. కాబట్టి ఈ ఉపదేశము ప్రమాణాల చేత సిద్ధిస్తుంది కాబట్టి ఉపదేశం చెప్పబడింది అన్నమాట. ఏ ప్రమాణం అంటే ప్రత్యక్షము, అనుమానము, శబ్ద ప్రమాణం చేత ప్రకృతి జీవాత్మక సిద్ధి కలుగుతుంది అని చెప్పి మనం ప్రసంగం చేస్తున్నాము. అస్తు, ఇంతవరకు ఎవరికైనా చెప్పిన దాంట్లో ఎవరికైనా సందేహం ఉందా అండి? అస్తు, ప్రకృత వంశరామ. నిన్న మనము ఉభయ సిద్ధి ప్రమాణాత్ తదుపదేశ, అందులో ఒకసారి చూడండి, సామాన్యంగా చెప్తాను, స్లైడ్ చూసుకోండి. నిన్న చెప్పాము ఉభయో ప్రకృతి పురుషయో సిద్ధి భవతి అంటే, ఉభయో అంటే సూత్రంలో ఉన్నటువంటి ఉభయ శబ్దానికి అర్థం ఏం చెప్పాము. ప్రకృతి పురుషయో సిద్ధి భవతి, ప్రకృతి జీవాత్మక, పురుషుడు అంటే జీవాత్మక సిద్ధి కలుగుతుంది. ఎలాగంటే ప్రమాణం చేత. ఇక్కడ ప్రమాణం అనేది జాతిలో ఏకవచనం తీసుకోవాలి. ప్రమాణం అంటే ముందు చెప్పిన 3 ప్రమాణాలు తీసుకోబడతాయి. ప్రత్యక్షము, అనుమానము, శబ్ద ప్రమాణం. ఈ 3 ప్రమాణాల చేత ప్రకృతి జీవాత్మకు సిద్ధి కలుగుతుంది. అతః తస్య ప్రమాణస్య ఉపదేశ, అందుకే ఈ ప్రమాణం యొక్క ఉపదేశం చెప్పబడింది. ఉభయ సిద్ధి ప్రమాణత్రయాత్, ఉభయ సిద్ధి ప్రకృతి పురుషుగా ఆ సిద్ధిని ప్రమాణత్రయాత్ 3 ప్రమాణాల చేత సిద్ధిస్తుందని చెప్పుకున్నాం. అది ఏ రకంగా 3 ప్రమాణాలు చెప్పుకున్నాం, దాని పరిభాష చెప్పుకున్న తర్వాత అది ఏ రకంగా ఇంకా కొంచెం వివరంగా చెప్తున్నమాట. ప్రమాణత్రయాత్ కథమితి వివ్రీయతే. ఉభయ సిద్ధి అనేది ప్రకృతి జీవాత్మ యొక్క సిద్ధి 3 ప్రమాణాల చేత ఏ రకంగా అది సిద్ధిస్తున్నది, ప్రమాణత్రయాత్ కథమితి వివ్రీయతే, విశేషంగా వివరించబడుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రకృతి పురుషయో ప్రత్యక్ష ప్రమాణం. ఇప్పుడు ఆ ప్రకృతి పురుషుడికి ఎలా సిద్ధిస్తుంది ప్రత్యక్ష ప్రమాణం నిన్న చూసాము. మళ్ళీ ఒకసారి సంకేతంగా చెప్తున్నాను సంక్షేపంగా. ప్రత్యక్ష ప్రమాణంతో యోగినాం అబాహ్య ప్రత్యక్షత్వాత్ తేషాం లీన వస్తు లబ్ధాతిశయ సంబంధాచ భవతి ఇది ఉక్తం హి పూర్వం. మా 2 సూత్రాలు చెప్పుకున్నాం. యోగులకు ఆంతరిక ప్రత్యక్షం అవుతుంది, ఇంకా సూక్ష్మ వస్తువులకు దానికి పుష్టిగా లీన వస్తు లబ్ధాతిశయ సంబంధాచ, లీన వస్తువు సూక్ష్మ వస్తువులకు కూడా ఆంతరిక ప్రత్యక్షం ద్వారా యోగికి ప్రత్యక్షం అవుతుంది అని పూర్వం చెప్పుకున్నాం. కాబట్టి ఈ ప్రత్యక్షం ద్వారా మనకి ప్రకృతి జీవాత్మ యొక్క స్పష్టత కలుగుతుంది. లీన వస్తువుని సూక్ష్మ అంటే ప్రకృతికి, అదేవిధంగా ఆంతరిక ప్రత్యక్షం ద్వారా అంటే సమాధి ద్వారా జీవాత్మ యొక్క ప్రత్యక్షం కూడా కలుగుతుంది
అని చెప్పి లీన వస్తు లబ్ధాతిశయం ద్వారా మనకు ప్రకృతి యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పదార్థం మనం ఆంతరిక ప్రత్యక్షం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే జీవాత్మ కూడా ఆంతరిక ప్రత్యక్షం ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్పుకున్నాము. ఎందుకంటే దీనికి యతోహి ప్రత్యక్ష లక్షణే సూత్రే యత్ సంబద్ధ సిద్ధం తదాకారోల్లేఖి విజ్ఞానం తత్ ప్రత్యక్షమితి న్యాయశాస్త్రవత్ ఇంద్రియార్థ సన్నికర్ష ప్రత్యక్ష లక్షణం నా ఉక్తం అపితు యత్ సంబద్ధ సిద్ధం ఉక్తం. అక్కడ న్యాయదర్శనంలో చెప్పినట్టుగా ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం ఇంద్రియ శబ్దం తీసుకోవాలి. ఉడికి సామాన్య యత్ సంబద్ధ సిద్ధం అంటే ఏదాంతో సంబద్ధం చేసే ప్రకృతితో సంబద్ధం చేసింటే ప్రకృతి ప్రత్యక్షం అవుతుంది, జీవాత్మతో సంబద్ధం చేసి జీవాత్మ ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి అక్కడ ఇంద్రియం అని చెప్పి ఏ విధంగా న్యాయదర్శనం తీసుకోబడిందో ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం, కాబట్టి అలా తీసుకోలేదు. మేము సామాన్యంగా యత్ సంబంధ సిద్ధం అంటే రెండు ఆంతరిక ప్రత్యక్షం బాహ్య ప్రత్యక్షం రెండు తీసుకోబడతాయి. కాబట్టి ఈ మేము చెప్పిన ప్రత్యక్ష పరిభాషలో ఆంతరికం బాహ్య ప్రత్యక్షం రెండు తీసుకోబడతాయి. కాబట్టి ప్రకృతి జీవాత్మ రెండు సిద్ధిస్తాయి అని చెప్పి ఈ సూత్రంలో చెప్పబడింది అన్నమాట. కాబట్టి దానికి లక్షణం చెప్పామట. యత్ తచ్చ అంతఃకరణ సంబంధ సిద్ధం ఆధ్యాత్మ సంబంధ సిద్ధం అపి యోగినం ప్రత్యక్షం తత్ ప్రత్యక్ష లక్షణే అంతర్భవతి తస్మాత్ ప్రకృతి పురుషయో సిద్ధౌ ప్రత్యక్ష ప్రమాణం అపి సాధకం. అందుకే ప్రత్యక్ష ప్రమాణంలో ఇది సాధకంగా ఉంటుంది. ప్రకృతి పురుషుని యొక్క సాక్షాత్కారం చేసుకోవడంలో ఈ ప్రత్యక్ష ప్రమాణది సాధకంగా ఉంటుంది. ఎందుకంటే ప్రత్యక్ష లక్షణం ఏదైతే చెప్పామో అందులోనే ఇది మొత్తం అంతర్భావితం అవుతుంది. అంటే బాహ్య ప్రత్యక్షం ద్వారా ఏదైతే ప్రత్యక్షం అది కూడా ప్రత్యక్షమే, ఆంతరిక ప్రత్యక్షం అయితే యోగులకు సమాధి ద్వారా అవుతుంది అంటే అది కూడా ఇందులో తీసుకోబడుతుంది. కాబట్టి మేము చెప్పిన ప్రత్యక్ష లక్షణ పరిభాష ద్వారా జీవాత్మ ప్రకృతిగా సాక్షాత్కారం అవుతుంది, సిద్ధి కలుగుతుంది అని చెప్పి మనం ఇంతవరకు చూసాం. ఇప్పుడు అనుమానం చూడండి. అనుమానం ద్వారా కూడా ఇప్పుడు ప్రత్యక్షం ద్వారా జీవాత్మకు ప్రకృతికి సిద్ధి ఎలా కలుగుతుందంటే ఆంతరిక ప్రత్యక్షం ద్వారా కలుగుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పారు. సమాధి ద్వారా ఆంతరిక ప్రత్యక్షం ద్వారా జీవాత్మ ప్రకృతి యొక్క ప్రత్యక్షం అవుతుందని చెప్పుకున్నాం. అనుమానం ద్వారా జీవాత్మ ప్రకృతి ఎలా సిద్ధించింది? 3 ప్రమాణాలు చెప్పాం. 3 ప్రమాణాల ద్వారా మనకు ఈశ్వరుని యొక్క జీవాత్మ యొక్క ప్రకృతి యొక్క సత్తా సిద్ధిస్తుంది, ప్రత్యక్షం అవుతుంది చెప్పాం. అనుమానం ద్వారా ఏ విధంగా సిద్ధిస్తుంది అంటే చూడండి, ఇక్కడ చూడండి అనుమానం ఉంది, నేను అండర్లైన్ చేశాను, అక్కడి నుంచి చూసుకోండి. అనుమానం మహతత్వాదికం కార్యం కార్యం చ ఉపాదానం నిమిత్తాభ్యాం సంభవతి. మహతత్వాదికం కార్యం మహతత్వాది అంటే ప్రకృతి మూల ప్రకృతి ద్వారా మహతత్వం ద్వారా అహంకారం తన్మాత్రలు ఈ విధంగా ఏర్పడ్డాయి కదా, అది చెప్తున్నాడు. మహతత్వాదికం, ఆదికం అంటే మొత్తం వచ్చేసే, అంటే ప్రకృతి ద్వారా మొట్టమొదటి వికారం అంటే మహతత్వం కదా, మహతత్వం అంటే అహంకారం ఏర్పడుతుంది, అది ఆది శబ్దంతో మొత్తం తీసుకున్నది. ఇక్కడ మహతత్వాదికం కార్యం ఏదైతే కార్య జగత్ ఏదైతే కనిపిస్తుందో, కార్యం చ ఉపాదాన నిమిత్తం, ఈ కార్యం జగత్ ఇది ఉపాదాన నిమిత్తాభ్యాం సంభవతి, ఉపాదాన నిమిత్తం ద్వారా సంభవిస్తుంది, ఉపాదాన నిమిత్తం ద్వారా సంభవిస్తుందంట. ఎలాగంటే ఘటవత్, గడేకి సమానంగా అంటే కుండకి సమానంగా అని చెప్పి ఉదాహరణ ఇచ్చాడనమాట. ఎలాగంటే అది వ్యాఖ్య చేస్తున్నారు చూడండి. యథా ఘటస్య మృత్తికయా ఉపాదాన కారణేన తథా కుంభకారేణ నిమిత్తకారేణ. ఇక్కడ యథా ఘటస్య మృత్తికయా ఉపాదాన కారణేన, ఇది మిట్టి, ఈ ఘటస్య మన కుండ అయితే ఉందో ఎలా తయారవుతుంది? మిట్టి అంటే మన్ను ద్వారా తయారవుతున్నట్టు, అంటే మన్ను ఇక్కడ ఉపాదాన కారణం, మన్ను అంటే ఉపాదాన కారణం అది చెప్తున్నాడు. మృత్తికయ అంటే ఉపాదాన కారణం, మృత్తికయ మన్ను ఏంటి, మిట్టి ఏంటి, మన్ను అనేది ఉపాదాన కారణంగా ఉంది, అందుకే మృత్తికయ ఉపాదాన కారణేన తథా, అలాగే కుంభకారైన నిమిత్త కారణం. కుంభకారుడు ఇక్కడ నిమిత్త కారుడు, తయారు చేసినటువంటి వాడు నిమిత్త కారణం అంట. కుంభకారుడు తయారు చేసినటువంటి వాడు లేకపోయినా కుండ తయారు కాదు, ఉపాదాన కారణం మిట్టి లేకపోయినా కూడా, ఆ మన్ను లేకపోయినా కూడా కుండ తయారు కాదు. కాబట్టి మిట్టి అనేది ఉపాదాన కారణము, కుంభకారుడు తయారు చేసేవాడు నిమిత్త కారణము అని చెప్తున్నామట. ఘట తయారు చేయాలంటే ఉపాదాన కారణము, కుంభకార నిమిత్త కారణం ఉండాలి, అందుకే చెప్పాడు. తథా కుంభకార నిమిత్త కారణైన, కుంభకార దాన్ని ఓపెన్ చేసి నిమిత్త కారణైన భవితవ్యం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి.
తద్వత్ అలాగే దానికి సమానంగానే ఒక కుండ తయారు చేయడానికి ఉపాదాన కారణం ఏ విధంగా అవసరమో అలాగే ఆ ఉపాదాన కారణం ఉంటే సరిపోదు, ఒక మిట్టి ఉంటే సరిపోదు. ఆ మిట్టిని డేలాగా తయారు చేసి ముద్దగా చేసి కుండ రూపాన్ని తీసుకురావాలంటే ఒక నిమిత్త కారణం కూడా కావాలి, అంటే కుంభకారుడు కావాలి, అంటే ఒక కర్త కావాలి. అలాగే తద్వత్ అత్రాపి ఇక్కడ కూడా ఎక్కడ ప్రకృతి ఉపాదాన కారణిన, ఇక్కడ మూల ప్రకృతి అయితే ఉందో కార్యకత అయితే ఉందో ప్రకృతి ఉపాదాన కారణిన పురుషేణ ఈశ్వరైన నిమిత్త కారణిన భవితవ్యమేవ. అలాగే ఇప్పుడు ఈ ప్రకృతి అనేది ఉపాదాన కారణము, ఈ ప్రకృతి ఉపాదాన కారణం ఏ విధంగా అంటే మట్టి ఉపాదాన కారణం ఏ విధంగానో అలాగే ఈ ప్రకృతి కూడా ఉపాదాన కారణం. సో ఈ ప్రకృతి ఉపాదాన కారణం కర్త ఎవరవుతారు, అక్కడ కుండ తయారు చేసి నిమిత్త కారణం కుంభకారుడు అని చెప్పాను. ఈ ప్రకృతిని ఉపాదాన కారణం ఈ ప్రకృతి ఉపాదాన కారణం తీసుకొని నిర్మించింది ఎవరు, ఆ ఈశ్వరుడు. అందుకే నిమిత్త కారణుడు పరమాత్మ. ఈ ప్రకృతి అనే సుఖతత్వాన్ని తీసుకొని జగత్ రూపంలో వ్యక్తపరిచాడు అన్నమాట. అంటే నిమిత్త కారకుడు ఆ పరమేశ్వరుడు, ఈశ్వరుడు నిమిత్త కారకుడు. కాబట్టి ఆ రకంగా దీనికి ఉభయ సిద్ధి, ప్రకృతికి ఆ జీవాత్మకి సిద్ధి కలుగుతుంది అన్నమాట. మనకు పరమాత్మకి సిద్ధి కలిగినమాట. ప్రకృతికి ఇక్కడ పరమాత్మకి సిద్ధి కలిగింది. ప్రకృతి ఉపాదాన కారణము, పరమాత్మ నిమిత్త కారణము. పరమాత్మ నిమిత్త కారణం. చూడండి ఇక్కడ అదే విషయాన్ని చెప్పారు ఇక్కడ మళ్ళీ. ప్రకృత్యా ఉపాదాన కారణేన పురుషేణ ఈశ్వరైన. ప్రకృతి అనేది ఉపాదాన కారణం ద్వారా పురుషేణ అంటే పురుషుడు, ఈశ్వరైన దానికి పర్యావాస శబ్దంగా చెప్పారు. పురుషుడు అంటే ఇక్కడ ఈశ్వరైన నిమిత్త కారణైన భవితవ్యమేవ. ఇది ఖచ్చితంగా ఈ సృష్టిని ప్రకృతిని తీసుకొని కాల జగత్ రూపంలో పరిణమించాడు. అందుకే నిమిత్త కారకుడు ఆ పరమాత్మ అంటే పరమేశ్వరుడు, ఈశ్వరుడు అని ఇక్కడ చెప్పుకున్నాం. అతచ అలాగే ఎందుకంటే ఇక్కడ ఎందుకు చెప్పబడింది అలాగా, కారణ గుణపూర్వక కార్యగుణ దృష్ట. ఏం చెప్పే ఇక్కడ వైశేషిక దర్శనం యొక్క సూత్రం కూడా ప్రామాణికంగా చూపిస్తుంది. అక్కడ ఏం చెప్పారంటే కారణ గుణపూర్వకేనా కారణ గుణపూర్వక కార్యగుణో దృష్ట. కారణ గుణపూర్వకో కారణగుణపూర్వక కార్యగుణో దృష్ట. ఇది వైశేషిక దర్శనంలో ఉండే సూత్రం అండి. 2:1 సూత్రంలో ఉందంట. ఏమంటుందంటే కార్యం త్రిగుణాత్మకం. ఎందుకంటే మనకు కార్య వస్తువు ఏదైతే ఉందో దాంట్లో కారణం కూడా కనిపిస్తుందండి. అంటే కారణగుణం పూర్వకంగానే ఉంటుందంట. కార్య వస్తువు ఏదైతే ఉందో అది కారణం కూడా వెంటనే ఉంటుంది. ఇప్పుడు మనం కుండ తయారు చేశాము, ఆ కుండ అనేది కార్యము, మట్టి అనేది కారణము. మట్టి అనేది కారణము. ఆ మట్టి ఆ మట్టిని ముద్ద చేసి కుండ రూపం తయారు చేసాం. కుండ తయారు మట్టి అయినా కుండ అంటాం. ఆ కుండలో కారణం ఉందా అంటే కారణ గుణపూర్వకో కార్యగుణ దృష్ట. అంటే ఆ అంటే కుండ కూడా కుండతో పాటు ఆ మిట్టి కూడా ఉందన్నమాట. అంటే మిట్టి కారణం, ఆ కారణం ఏదైతే ఉందో కుండ తయారు ఆ కారణం కూడా అక్కడే ఉందన్నమాట. కాబట్టి మనకు కార్యం ఎప్పుడు కనిపించినా కారణ గుణపూర్వకంగా కనిపిస్తుంది, కారణంతో కనిపిస్తుంది. ఓ కుండ తయారైపోయిన దాకా కారణం నష్టం కాదు, ఆ కారణం కూడా ఏ నిమిత్తం ద్వారా చేశాము ఉపాదాన కారణం అది కూడా ఆ కార్య వస్తువుతోటే అలాగే ఉంటుంది. అందుకే కారణ గుణపూర్వకో కార్యగుణ దృష్ట. ఆ కుండతో పాటు ఆ మిట్టి కూడా మనకు అట్నే సంయుక్తంగా అక్కడే ఉంటుంది, అది వేరేం కాదు, నష్టం అయిపోదన్నమాట. కాబట్టి ఇక్కడ కారణ గుణపూర్వక కార్యగుణ దృష్ట అదే విషయం వ్యాఖ్యానం. ఆ కార్యం ఎలా ఉంది, కార్యం త్రిగుణాత్మకం. ఆ కార్యం అంటే కుండ ఎలా తయారైంది, త్రిగుణాత్మకంతో తయారైంది. త్రిగుణాత్మకం ఏంటి, సత్వరజస్తమోభ్యాం సత్వరజస్తమోమయం. ఇది సత్వగుణము రజోగుణము తమో గుణంతో యుక్తమై ఉందంట. సత్వగుణము తమో గుణంతో యుక్తమై ఉందంట. సత్వరజస్తమోమయం, తమోమయంగా ఉంది. తథాభూతేన త్రిగుణాత్మకేన, అటువంటి త్రిగుణాత్మకమైనటువంటి సత్వరజస్తమోమయేన అదే విషయం చెప్పాడు. తథాభూతే అటువంటి త్రిగుణాత్మకేన సత్వరజస్తమోమయేన, సత్వగుణము రజోగుణము తమోమయం యుక్తమైనటువంటి ప్రకృత్యా ఆఖ్యానేన. ప్రకృతి ఆఖ్యాన అంటే దాన్ని ఉపజేసుడు ఉపాదాన కారణేన అపి భవితవ్యం. కాబట్టి ఉపాదాన కారణం కూడా అవశ్యంగా ఉండాలి. ప్రకృతి ఆఖ్యాన అంటే ఉపాదాన కారణేన అపి భవితవ్యం, అది ఉపాదాన కారణము ఖచ్చితంగా ఉంటుంది. ఈ కార్య జగత్తు ఏదైతే కనిపిస్తుందో దానికి ప్రకృతిని ఉపాదాన కారణంగా ఉంది. ప్రకృతి ఆఖ్యాన ఉపాదాన కారణేనపి భవితవ్యం, అవశ్యంగా ఉండాలి. అది ఈ రకంగా మనకు ఈ ప్రకృతి అవశ్యంగా ఉంటుందని చెప్పాయి. ఈ కార్య జగత్తును చూసిన తర్వాత ఈ కార్య జగత్తుని చెప్తే కదా, ఒక కుండ తయారు కావాలంటే దానికి కారణం ఉంటుంది.
మిట్టి కూడా అవసరం. అలాగే ఇప్పుడు కార్య జగత్తును మనం చూసిన తర్వాత, బ్రహ్మాండం చూసిన తర్వాత దానికి కారణము ప్రకృతి కూడా మనకు ఉందని చెప్పి స్పష్టంగా అవుతుంది. ఈ రకంగా ప్రకృతి మనకు స్పష్టంగా సిద్ధిస్తుంది. అది ఎలా సిద్ధి? అనుమానం ద్వారా. ఇప్పుడు మనం విత్తనం చూడలేదు. ఇప్పుడు మొలక చూసాము, కానీ ప్రారంభ అవస్థ మొలక చూసాము. ఆ మొలక పెట్టిన దాని వెనక విత్తనం ఉంటుంది, మనం చూసామా? మొలక ఉందంటే మొలక వచ్చింది, చెట్టు పైకి వచ్చిందంటే ఖచ్చితంగా దానికి కారణం కూడా ఉంటుంది. అంటే మొలకను చూసి మనం కింద విత్తనం కూడా ఉంటుందని చెప్పి మనం అనుమానించామా? అలాగే ఒక కుండను చూసి కుండలో మిట్టి కారణంగా ఉంటుందని చెప్పి ఏ విధంగా తెలుసుకుంటున్నామో, అలాగే ఈ ప్రకృతి కార్య జగత్తును చూసి ప్రకృతి కూడా ఉందని చెప్పి మనకు మూల ప్రకృతి కూడా ఉంది, మూల ప్రకృతి ద్వారా ఈ కార్య జగత్ అంతా, ఈ బ్రహ్మాండం అంతా మనకు కనిపిస్తుంది అని చెప్పి ఆ కారణం ప్రకృతి అని చెప్పి, ప్రకృతి ఉపాదాన, అది ఆ ప్రకృతి ఎలా ఉంది, ఉపాదాన కారణంగా ఉంది అని చెప్పి మనకు స్పష్టంగా సిద్ధిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ అనుమానం ద్వారా తెలుసుకున్నాం. ఈ కార్య జగత్తును చూసి ప్రకృతి అనే తత్వం ఉంది, సత్వగుణం రజోగుణం తమోమయమైనటువంటి మూల ప్రకృతి ఉంది. అది ఎలా తెలుసుకున్నాం? అనుమానం ద్వారా తెలుసుకుంటున్నాం అంట. ప్రత్యక్షం కాదు మనకు. ఈ కార్య జగత్తు మాత్రమే ప్రత్యక్షం, పంచభూతాలు మాత్రమే ప్రత్యక్షం మనకు. కానీ ఆ ప్రత్యక్ష భూతాలకు సూక్ష్మంగా ఉన్నటువంటి మూల ప్రకృతి, సత్వగుణం రజోగుణం తమోమయంతో ఉక్తమైనటువంటి ఆ మూల ప్రకృతి మనకు ప్రత్యక్షం లేదు. కానీ ఈ కార్య జగత్తును బట్టి, ఈ బ్రహ్మాండాన్ని బట్టి మూల కారణం కూడా ప్రకృతి ఉందని చెప్పి మనం ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాం. ఇది అనుమానం ఇస్తున్నాం అంట. అనుమానంతో తెలుసుకుంటున్నాం. ఎందుకంటే అనుమానం కూడా ప్రమాణం కదా. అనుమానం ద్వారా తెలుసుకున్నాము. ఏ విధంగా కుండ చూసి మిట్టి ఉందో, ఆ మిట్టి ఉన్నది ఉపాదాన కాలం దానికి చేసే కర్తవ్యం ఉంటాయి, ఏ విధంగా తెలుసుకుంటామో అలాగే ఇక్కడ కూడా. ఎందుకంటే ఉపాదాన కారణం ఉంది. ఉపాదాన కారణం చేత కుంభకారుడు కుండను తయారు చేశాడు. అలాగే ప్రకృతి చేత ఈ సృష్టిని జగత్తుని రచించాలని చెప్పి మనకి ఈశ్వర సిద్ధి కలుగుతుంది, ప్లస్ ప్రకృతి యొక్క సిద్ధి కూడా కలుగుతుంది. ప్రకృతి యొక్క సిద్ధి కూడా కలుగుతుంది అన్నమాట. అటు ఈ రకంగా మనకు ఈ అనుమాన ప్రమాణం చేత కూడా మన ప్రకృతి పురుషుని యొక్క సిద్ధి కలుగుతుంది. అస్తు. ఈ రకంగా అనుమాన ప్రమాణం కూడా ఈ రకంగా చూపించే ప్రమాణం ద్వారా. నెక్స్ట్ చూడండి, ఆచక్షుషానాం అనుమానైన బోధ. ముందు చెప్పుకున్నాం సాంఘిక 60 సూత్రంలో. మన కంటికి చక్షు నేత్రంలో కనిపించేవి అనుమానం ద్వారా తెలుసుకుంటాం. మనకు కంటికి కనిపించేటివి నేత్రముల ద్వారా కనిపించేటివి అనుమానైన బోధ. అనుమానం ద్వారా మనకు ప్రత్యక్షం అవుతుంది. అనుమానం ద్వారా యథార్థంగా తెలుసుకుంటాం అని ముందు చెప్పుకున్నాం. ఇది సూత్రత ప్రకృతి పురుషయో బోధాయ అనుమానం ప్రక్రియతే. ప్రకృతి పురుషుని యొక్క తెలుసుకోవడం కోసం అనుమాన ప్రమాణం చేత మనం అది అర్థం చేసుకుంటాం. అది బోధింపబడుతుంది. ప్రకృతి పురుషుని యొక్క సత్తా అనేది బోధింపబడుతుంది, తెలియచేయబడుతుంది. పునశ్చ, మళ్ళీ అదే విషయం చెప్పాడు. పునశ్చ సంహత పరార్థత్వాత్, సంహత పరార్థత్వాత్ సంహత పదార్థత్వ పురుషస్య. ఇది కూడా 66 సూత్రంలో ముందే చెప్పుకున్నాం మనం సాంఖ్యదర్శనంలో ప్రారంభంలో. సంహత పదార్థత్వ పురుషస్య. సంహతం అంటే సంఘాతమైనటువంటిది పదార్థం కోసం ఉంటుంది. ఏదో సంఘాతం చేత, సంయుక్తం చేత కలిసి మెలిసిన పదార్థం ఏదైతే ఉందో, సంయోగం చేత ఏదైతే పదార్థం ఉత్పన్నమైందో అది పదార్థం కోసం ఉంటుంది, పదుల కోసం ఉంటుంది. అంటే వేరే అన్య పురుషుడి కోసం ఉంటుంది. సంఘాత వస్తువు ఏదైనా కూడా, సంఘాత వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు కోసం కాకుండా ఇతరుల కోసం ఉంటుంది అని ఇక్కడ సూత్రం అని చెప్పుకున్నాం. చూడండి దీని యొక్క అర్థము. సంహత పదార్థత్వ, సంహతం అనేది పదార్థత్వ, ఇతరుల కోసం ఉంటుంది. ఇతరులు అంటే పురుషస్య, పురుషుని కోసము. ఏంటది చూడండి ఇక్కడ. ఇది సూత్రే అపి ఉపతిష్టతే. ఈ సూత్రంలో ఉపస్థితం అవుతున్నమాట. ఏంటి? సంహత పదార్థత్వ పురుషస్య అనుమానిన బోధో భవతి. ఆ పురుషుడికి అనుమానంగా ఏ విధంగా బోధింపబడుతుందో. ఈ సంఘాత వస్తువు ఉందంటే ఖచ్చితంగా ఆ సంఘాత వస్తువు ఆ వస్తువు కోసం ఉండదు, వేరే పురుషుడి కోసమే ఉంటుంది. కుండ కోసం కాదు, కుండ వేరే ప్రకృతి దాన్ని అనుభవించేటువంటి పురుషుడి కోసమే ఆ వస్తువు ఉంది. అలాగే సంఘాత వస్తువు ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మన సంఘాత వస్తువు ఉందంటే దాన్ని ఉపభోగించేటువంటి కర్త పురుషుడు కూడా ఉంటాయని చెప్పి మనకు ప్రత్యక్షం అవుతుందన్నమాట. ఈ రకంగా అనుమానం ద్వారా మనం ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నామట. అదేవిధంగా మహదాధికం సంహతం. ఎందుకంటే మహతత్వము, అహంకార తన్మాత్రలు ఇవన్నీ సంయోగం చేత ఉత్పన్నమయ్యాయి. ముందు మూల ప్రకృతి చేత వికారం పొంది మహాతత్వం ఏర్పడింది. మహాతత్వం తర్వాత అహంకారం ఏర్పడింది. ఈ విధంగా సంయుక్తంగా ఏర్పడ్డాయి, సంయోగం చేత ఏర్పడ్డాయి అన్నమాట. అందుకే మహదాధికం సంహతం, సంయోగం చేత ఉత్పన్నమయ్యాయన్నమాట. తచ్చ పదార్థత్వం. అవి అందుకే పదుల కోసం, ఇతరుల కోసమే. ఎలాగంటే ఘట శయ్యాదివత్. ఇప్పుడు ఘటము, కుండ, శయ్య. ఇప్పుడు శయ్య మనకు పడగది ఏవైతే శయ్యాసనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పదుల కోసమే అన్నమాట. సంహత పదార్థత్వాత్ పురుషస్య, సంహత పదార్థత్వాత్
పురుషస్య అనుమానేన బోధో భవతి. ఏ రకంగా అంటే మహదాధికం సంహతం, మహతత్వాది పదార్థాలు ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి సంఘాతం చేత ఉత్పన్నమయ్యాయి కాబట్టి తచ్చ పదార్థం అవి పదుల కోసమే. ఎలాగంటే ఉదాహరణ ఘట శయ్యాదివత్, ఘటము శయ్యకి సమానంగా. కాబట్టి పరశ్చ పురుష ఏమ అనుమానం ప్రమాణ సిద్ధో భవతి. ఘటశ్చ పరశ్చ పురుష, ఈ ఘటాది శయ్యాది ఏ విధంగా పదుల కోసం, కుండ కోసం కాకుండా, శయ్యాసనం కోసం కాకుండా ఈ పురుషుడి కోసం ఉందో అలాగే ఈ ప్రకృతి కూడా ప్రకృతి కోసం కాకుండా దాన్ని అనుభవించేటువంటి పురుషుడు జీవాత్మ కోసం ఉంది అని చెప్పి మనకు ఈ అనుమానంలో తెలుసుకుంటాం. ఈ కాలి జగత్తును చూసి ఈ కాలి జగత్తును అనుభవించేటువంటి కర్త జీవాత్మ పురుషుడు ఉన్నారని చెప్పి మనం అనుమానంతో తెలుసుకుంటున్నాం. ఈ రకంగా అనుమాన ప్రమాణం ద్వారా కూడా మనకు జీవాత్మ పురుషుల యొక్క ప్రత్యక్షత అనేది సిద్ధి కలుగుతుంది. అదే మన ప్రారంభ ఉభయ సిద్ధి ప్రమాణం చేత మనకు కలుగుతుంది. అంటే జీవాత్మ యొక్క ప్రకృతి యొక్క సిద్ధి కలుగుతుంది చెప్పాం. ప్రత్యక్ష ప్రమాణం చూసాము, అలాగే అనుమానం ద్వారా కూడా ఒక అంశాన్ని చూసి రెండో అంశాన్ని మనమే గుర్తిస్తున్నాము అని చెప్పి. ఎందుకంటే ప్రకృతి మనకు ప్రత్యక్షము, ఈ సంఘాతం చేత ఉత్పన్నమైంది కాబట్టి సంఘాతం ఎల్లప్పుడూ పదార్థం కోసం ఉంటుంది, అంటే వేరే పురుషుడి కోసం ఉంటుంది. కాబట్టి ఈ సూత్ర నియమం ప్రకారంగా ఇది ప్రకృతి ఏంటో మనకు ప్రకృతి కూడా ఉందని చెప్పి మనకు స్పష్టంగా అవుతుంది. దాన్ని భోక్త అనుభవించే కర్త కూడా పురుషుడు ఉంటాయని చెప్పి కూడా అది కూడా మనకు సిద్ధిస్తుంది. కాబట్టి ఈ రకంగా పరశ్చ పురుష ఏం అనుమానం ప్రమాణ సిద్ధౌ, అనుమాన ప్రమాణం సిద్ధం. ఈ విధంగా అనుమాన ప్రమాణం సిద్ధించున్నమాట. మనకు అనుమాన ప్రమాణం ద్వారా ప్రకృతి పురుషుని యొక్క సిద్ధి మనకు స్పష్టమైంది అని చెప్పి ఈ రకంగా అనుమాన ప్రమాణం ద్వారా ఈ రకంగా సిద్ధిస్తుంది చెప్పి కొంచెం వ్యాఖ్యానం ఇచ్చాడనమాట. అంటే మూల కారణం తో ఈ అనుమానం చేతనే మనము ప్రకృతి ఉంది, ఆ ప్రకృతికి కర్త అయినటువంటి పురుషుడు ఉన్నాడు, పురుషుడు జీవాచరితత్వం ఉంది, జీవాత్మ తీసుకుంటాం సంఘాన్ని బట్టి ఇక్కడ. ఈ రకంగా అనుమానం ద్వారా కూడా ఆత్మ ప్రకృతి యొక్క సిద్ధి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, శబ్ద ప్రమాణం ద్వారా ఏ విధంగా సిద్ధిస్తుంది. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా జీవాత్మ ప్రకృతి యొక్క సత్తా మనం స్పష్టమవుతుంది చూసాము. అనుమాన ప్రమాణం ద్వారా కూడా జీవాత్మ అది ప్రకృతి యొక్క సత్తా సిద్ధిస్తుంది, అది కూడా చూసాము. శబ్ద ప్రమాణం ద్వారా ఏ విధంగా ప్రకృతి పురుషుని యొక్క సిద్ధి కలుగుతుంది అని చూపిస్తున్నాడు అక్కడ. దాంట్లో ప్రమాణం చూపిస్తున్నాడు. అక్కడ పైన సాంకేతిక యొక్క సూత్రం చెప్పి దాని సిద్ధి చూపించాడు. ఇప్పుడు శబ్ద ప్రమాణానికి సిద్ధి ఎలాగనేది వేద ప్రమాణం చూపిస్తున్నామట. చూడండి, శబ్ద ప్రమాణం చ ధ్యావా భూమి జనయన్ దేవో ఏకః. ఇక్కడ ధ్యావా భూమి జనయన్ అంటే ఈ ద్విలోకం పృథ్వీలోకం ఈ భూమిని ఉత్పత్తి చేసి దేవుడు ఆ పరమేశ్వరుడు ఒక్కడే. ధ్యావా భూమి జనయన్ ఏకః దేవః, ఆ పరమాత్మ ఒక్కడే. ఎందుకంటే ఈ సృష్టిని జగత్తును లోకాన్ని ఉత్పత్తి చేసే శక్తి సామర్థ్యం వరకు ఉంది, ఆ పరమేశ్వరుడికే ఉంది. ఇది శబ్ద ప్రమాణం అన్నమాట. దీని ద్వారా మనకు ఈ సృష్టి కనిపిస్తుంటే ఆ పురుషుడు ఉండాలని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పురుషుడు జీవాత్మ పరమాత్మ ఉండాలని చెప్పి, ఎందుకు ఈ సృష్టి జగత్తుని దర్శించే శక్తి సామర్థ్యము పరమాత్మకే ఉంటుంది. పరమాత్మ దేవో ఏకః అవశ్యంగా ఉంటాయని చెప్పి మనకు ఈ శబ్ద ప్రమాణంలో స్పష్టంగా అవుతున్నమాట. ధ్యావా భూమి జనయన్ ఉత్పన్నం చేసినటువంటి దేవో ఏక, దేవుడు ఒక్కడే, అంటే ఆ పరమేశ్వరుడు ఒక్కడే అది చెప్పాడు. ఇది పురుష విశేష ఈశ్వరే శబ్ద ప్రమాణం. ఈశ్వరుడికి సత్తా సిద్ధింపడేది ఇది శబ్ద ప్రమాణం అండి. పైన ప్రకృతి జీవాత్మ యొక్క సత్తాను చూసాము. ఇప్పుడు ఈశ్వరుని యొక్క ప్రమాణం ఏ విధంగా సిద్ధిస్తుందంటే ఈ పృథివిని ద్విలోకాన్ని ఉత్పత్తి చేసే శక్తి సామర్థ్యం ఆ దేవుడికి పరమేశ్వరుడికి ఒకటికే ఉంది. కాబట్టి ఈ రకంగా మనకు పురుష విశేష ఈశ్వరే శబ్ద ప్రమాణం. పురుషుని యొక్క ఈశ్వరంలో సత్తా సిద్ధింపజేసుకోవడంలో ఇది శబ్ద ప్రమాణము. అలాగే ఈశ్వర జీవయోహు శబ్ద ప్రమాణం. ఇప్పుడు కేవలం శబ్ద ప్రమాణం ఏం చెప్పాము, ద్యావా భూమి జనయన్ దేవో ఏక, ఇది కేవలము ఈశ్వరుని యొక్క సత్తా చూపించడంలో శబ్ద ప్రమాణం అండి. ఏం చెప్పాను, దీని ద్వారా ఏం సిద్ధిస్తుంది, ఈశ్వరుడు ఉన్నాడు, ఈ సృష్టిని నిర్మించేటువంటి శక్తి సామర్థ్యం కేవలం పరమాత్మకే ఉంది. కానీ ఈ శబ్ద ప్రమాణం కేవలం ఈశ్వరుని యొక్క సత్తా చూపించడం కోసం మనం చూపించాం. నెక్స్ట్ ఈశ్వర జీవయోహు శబ్ద ప్రమాణం. అప్పుడు ఈశ్వరునితో జీవాత్మ కూడా శబ్ద ప్రమాణం. రెండు ఎలా సిద్ధిస్తాయి. ఇప్పుడు ఓన్లీ ద్యావా భూమి జనయన్ దేవో ఏకః అనేది ఆ జీవాత్మ సృష్టి నిర్మించలేదు. అక్కడ ఓన్లీ శబ్ద ప్రమాణం ఏంటి, పరమాత్మ సిద్ధింపజేసుకోవడం కోసం ఆ సిద్ధి. ఇప్పుడు చెప్పే ప్రమాణము పరమాత్మతో పాటు జీవాత్మ కూడా ఉందని చెప్పి రెండు యొక్క సత్తా ఉందని చెప్పి చెప్పడం కోసం ఇక్కడ ప్రమాణం చూపిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఈశ్వర జీవయో శబ్ద ప్రమాణం ఏంటి, బాలాద్ ఏకం అనీయ, బాలాద్ ఏకం అనీయ
బాలాది ఏకం అనీయస్కం ఉతైకం నైవ దృశ్యతే. చూడండి ఇక్కడ బాలాది ఏకం అనీయ అంటే వెంట్రుకంటే అత్యంత సూక్ష్మ. వెంట్రుక కొన భాగం తీసుకుంటే దానికంటే అత్యంత దానికి సవ్వ భాగం అంటే 100వ భాగం ముక్కలు చేసి అంతిమ తత్వం ఏదైతే ఉందో, ఇంకా ముక్కలు చేయని తత్వం ఏదైతే ఉందో అటువంటి ముక్క భాగం తీసుకున్నా అది సూక్ష్మ ఏదైతే ఉందో బాలాద్ ఏకం అని అత్యంత సూక్ష్మమైంది. బాలాద్ ఏక అనీయస్కం అత్యంత సూక్ష్మ ఒక పదార్థం ఒకటి, ఉతైకం నైవ దృశ్యతే ఇంకోటి అసలు కనిపించదు. ఇదన్నా బాలాదేక అణు అని చెప్పి అత్యంత సూక్ష్మైంది. అంటే ఈ వెంట్రుక యొక్క కొన భాగాన్ని 100 ముక్కలు చేస్తే దాన్ని ఇంకా ముక్కలు చేయలే స్థితి ఏదైతే ఉందో అది అణు రూపంలో అత్యంత సూక్ష్మ రూపంలో ఏదైతే ఉందో అది ఒకటి జీవాత్మ. తర్వాత ఉతైకం నైవ దృశ్యతే అసలు దానికంటే అత్యంత సూక్ష్మమైన మాట, అత్యంత సూక్ష్మ అణు రూపంలో కనిపించింది. నిరాకారుడు అని చెప్తాం. అందుకే దానికి ఎటువంటి ఆకారం లేదన్నమాట. నిరాకారుడు అంటే ఎటువంటి ఆకారం లేదు. ఉతైకం నైవ దృశ్యతే ఈ ప్రమాణచిత మనకు స్పష్టమవుతుందా? బాలాదేక అనీయస్కం వెంట్రుకంటే అత్యంత సూక్ష్మమైన పదార్థం ఒక తత్వం ఉండి అది జీవాత్మ. ఉతైకం నైవ దృశ్యతే అది అనురూపం కూడా కాదు, అనురూపం కూడా కాదు, అత్యంత సూక్ష్మమైంది. అదేంటి? పరమాత్మే. కాబట్టి ఈ రకంగా మనకు ఈ ప్రమాణం అనేది జీవాత్మ సిద్ధిస్తుంది, దీని ద్వారా పరమాత్మ రెండింటికి సత్తా సిద్ధిస్తుంది అన్నమాట. ఎందుకంటే సూక్ష్మమైనటువంటి వాడు మనం బాలాగ్ర శతభాగస్య అని చెప్పి మనం వేదమంత్రం చెప్పుకుంటాం. అగ్రభాన్ని 100 ముక్కలు చేస్తే అత్యంత సూక్ష్మ పదార్థం అయితే ఉందో అక్కడ ఆ రకంగా పురుషుని యొక్క సత్తాన్ని స్వీకరిస్తాం. ఇక్కడ దీన్ని జీవాత్మ పరమాత్మ సిద్ధిలో మనం తీసుకున్నామంట. ఎందుకంటే అత్యంత సూక్ష్మ అనుస్వరూపమైనటువంటి ఆ జీవాత్మ ఆ అణు కంటే అత్యంత సూక్ష్మమైన తత్వం అనేది ఆ పరమాత్మకు ఉంది. దాంట్లో ఆకృతి ఆకారం కూడా లేదు. అందుకే జీవాత్మ అనుస్వరూపము, ఇక్కడ పరమాత్మ అనుస్వరూపం కాదంటే ఇక్కడ నిరాకారత్వం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. అంటే ఈ రకంగా ఈ వాక్యం వేదమంత్రం మనకు జీవాత్మ అవును ఈశ్వరుడికి శబ్ద ప్రమాణంగా తీసుకొని చెప్పవచ్చు మనం. తతః పరిష్వజీయసి మమ ప్రియా దేవత. ఆ రకంగా మనము తతః పరిష్వజీయసి మమ ప్రియ దేవత అని చెప్పి ఇక్కడ మనం అంటే దేవత సా మమ ప్రియ, దేవత సా మమ ప్రియ అంటే అటువంటి దేవత నాకు ప్రియమైంది అని చెప్పి ఇక్కడ దాన్ని అర్థం చెప్పండి. అటువంటి అంటే నిరాకార సత్వం కంటే అత్యంత సూక్ష్మ తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం నాకు ప్రియమైంది అని చెప్పి రెండో చరణం యొక్క అంశం. మొత్తానికి ఇక్కడ మనకు బాలాద్ ఏకం అనీయస్కం ఒకటి, ఉతైకం నైవ దృశ్యతే అనేది ఇక్కడ రెండో అంశం. దీని ద్వారా ఈ ప్రమాణం రెండు మనకు సిద్ధించాయి. జీవాత్మ సిద్ధించి పరమాత్మ సిద్ధించింది. నెక్స్ట్ చూడండి, ఇది అన్వయం అంటే అన్వయం ఏ రకం తీసుకోవచ్చు అంటే పరిష్వజీయసి మమ ప్రియా దేవత అంటే దేవత సా మమ ప్రియ, ఆ దేవత నాకు అటువంటి దేవత శక్తియుక్తమైన దేవత, శక్తి రూపమైన దేవత ఆ పరమేశ్వరుడు నాకు ప్రియ స్వరూపమైన వాడు అని చెప్పి ఇది రెండో అంశం. అది మనకు పరమాత్మ యొక్క అస్తిత్వం చెప్పడం కోసం వచ్చింది ఇక్కడ. తర్వాత ఇయం కళ్యాణి అజరా మర్త్యస్య అమృతా గృహే. ఇయం కళ్యాణి అజర మర్త్యస్య అమృతా గృహే. ఇయం కళ్యాణి ఈ సృష్టిజుడు అజర అంటే ఈ ప్రకృతి అజరంగా ఉంటుంటే ఉత్పన్నం కాదు, ప్రకృతి మూల ప్రకృతి అలా శాశ్వతంగా ఉంటుందన్నమాట. కానీ మర్త్యస్య అమృతా గృహే అంటే మరణశీల ధర్మమైనటువంటి దేహంలో, మరణశీల్ అంటే మృత్యును పొందేటువంటి దేహ శరీరంలో అమృతా భవతి అంటే జీవాత్మ అనేది దేహరూపి శరీరంలోకి వచ్చి, దేహరూపి గృహంలోకి వచ్చి అమృత అంటే చనిపోకుండా అజర అమరంగా ఉంటుంది. ఇది ఈ జీవాత్మ. అందుకే ఇయం కళ్యాణి అజర, ఈ ప్రకృతి అనేది అజరమైందంటే ఉత్పన్నం కాదు, మూల ప్రకృతి రూపంలో సత్త రూపంలో ఉంటుంది. మర్త్యస్య అమృతా గృహే కానీ జీవాత్మ మర్త్య స్వరూపమైనటువంటి శరీరంలో అమృతంగా ఉంటుందంటే దానికి చావు పుట్టుకలంటూ ఆ జీవాత్మకు ఉండవు అని చెప్పి ఇక్కడ అదే అంశాన్ని పూర్తి చేశారు ఇక్కడ. తో దేహ మరణస్వరూపమైన దేహంలో ఆ దేహ గృహంలో అమృత అంటే చనిపోకుండా అలాగే శాశ్వతంగా ఉంటుంది జీవాత్మ అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. ఇలా చెప్పిన తర్వాత యస్మై కృతాశయే సా యశ్చకార జజార సహ అంటే ఆ పరమాత్మ కృతాశయ అంటే ఆ జీవాత్మ కళ్యాణం కోసమే ఈ కృత ఆశ ఏదైతే ఉందో, ప్రకృతి సృష్టి ఏదైతే ఉందో ఆ జీవాత్మ కళ్యాణం కోసమే చేశాడని చెప్పి ఇక్కడ స్పష్టంగా ఈ మంత్రం ద్వారా తెలుస్తుంది మనకు.
ఇది అథర్వవేదంలో ఉండే మంత్రము. అస్తు. ఇలా చెప్పిన తర్వాత ప్రకృతో శబ్ద ప్రమాణం. ఇప్పుడు పైన చెప్పింది ఏంటి? ఈశ్వర జీవయో శబ్ద ప్రమాణం. అంతకు ముందు ఏం చెప్పాము? ఓన్లీ జీవా పరమాత్మ యొక్క సిద్ధి కోసము ఏం చెప్పాము? ద్యావా భూమి జన్యం దేవ ఏక. ఈ జీవలోకాన్ని పృథ్వీలోకాన్ని ఉత్పత్తి చేయడానికి శక్తి సామర్థ్యం పరమాత్మకు ఉంది కాబట్టి ఆ మంత్రం ద్వారా ఈశ్వరుని యొక్క సత్తా సిద్ధించింది. ఈశ్వరుడు జీవాత్మ ఈ రెండు సత్వాలు ఉన్నాయని చెప్పడం కోసం శబ్ద ప్రమాణము బాలాదేకం అనీయస్కం ఉతైకం నైవ దృశ్యతే. ఉత ఏకం. ఇక్కడ ఉత అనేది అవ్యపదం. ఉతైకం నైవ దృశ్యతే, ఏకం నా దృశ్యతే అంటే పరమాత్మ అసలు కనిపించడు అని ఇక జీవాత్మ పరమాత్మకి మనం తీసుకున్నాము. నెక్స్ట్ ప్రకృతి యొక్క సత్తా ఎలా సిద్ధిస్తుంది? భిన్న భిన్నంగా చూపిస్తున్నాం ఇక్కడ. ప్రకృతి శబ్ద ప్రమాణం అది మనం ముందుకు చెప్పినాం. తుచ్యేనాభ్వపిహితం యదాసీత్ తన్మహినా జాయతైకం. ఇది చెప్పుకున్నాం. తన్మహినా జాయతైకం. ఇక్కడ సూత్రంలో తుచ్యేనాభ్వపిహితం ఆభు అని చెప్పాం. ఇక్కడ ఆభు అంటే ప్రకృతి ఆఖ్యం. ఇక ప్రకృతి యొక్క కథనం అండి. సూత్రంలో ప్రకృతి యొక్క కథనం అన్నమాట. కారణ వస్తు యత అంటే ఆ ఆభు అనే ప్రకృతి ద్వారా ప్రకృతి ఆఖ్యం. ఇది ప్రకృతిగా కథనం చేస్తున్నమాట. ప్రకృతి ఆఖ్యం కారణ వస్తు ఏంటిది? ప్రకృతి మూల ప్రకృతి కాబట్టి కారణ వస్తువు అనమాట. యత ఈ కారణ వస్తువు అంటే ప్రకృతి ద్వారా యత ఇయం విసృష్టి యత ఆబభూవ. ఇయం విసృష్టి యత ఆబభూవ అంటే ఈ కారణ వస్తువు అంటే ప్రకృతి ద్వారా ఈ జగత్ అంతా భిన్న భిన్న రూపాలకు కనిపించే జగత్ అంతా, ఈ ప్రపంచం అంతా మనకు కనిపిస్తుంది. విసృష్టి వివిధ రూపంలో ఉన్నటువంటి ఈ జగత్తు ఆబభూవ ఉత్పన్నం చేశాడు. ఎవరు? ఈ ప్రకృతి ద్వారా ఆ పరమాత్మ వివిధ రూపాల్లో యుక్తమైనటువంటి ఈ కాలి జగత్ అయినటువంటి సృష్టిని ఉత్పన్నం చేశాడు. విసృష్టి యత ఆబభూవ ఆ ప్రకృతి ద్వారా ఉత్పన్నం చేశాడు. అంటే ఈ మంత్రం ద్వారా మనకు ప్రకృతి యొక్క శబ్ద ప్రమాణంగా మనం తీసుకోవచ్చు. ఈ మంత్రము ప్రకృతి యొక్క అస్తిత్వం చూపించడం కోసము ఈ ప్రకృతి ద్వారా ఈ కాలి జగత్తును ఉత్పన్నమైంది, పరమాత్మ ఉత్పన్నం చేశాడని చెప్పి ప్రకృతి యొక్క ప్రమాణం శబ్ద ప్రమాణం ఇక్కడ చూపించాడు. ఈ రకంగా శబ్ద ప్రమాణం ద్వారా పరమాత్మ, అదే శబ్ద ప్రమాణం ద్వారా ఈశ్వరుని యొక్క ప్రమాణము ఈ మంత్రం ద్వారా చూపించడం, అలాగే ప్రకృతి యొక్క ప్రమాణం కూడా ఈ మంత్రం ద్వారా మనకు మూడు తత్వాలను భిన్న భిన్నంగా ఉన్నాయని చెప్పడం కోసం మూడు మంత్రాల ద్వారా మనం స్పష్టంగా అర్థం చేసుకున్నాం. ఇక్కడ అదే విషయాన్ని ప్రకృతి యొక్క సత్తం చూపించడం కోసమే ఇంకోటి కూడా ఇక్కడ ఇచ్చారు. అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం బహ్వి ప్రజా సృజమానా స్వరూపా. అజామేకం. అజాం అంటే ఉత్పన్నం కానిటువంటిది. ఏకాం ఈ పృథివీ అనేది అజాం అంటే నా జనహేతి అజహ. ఇక్కడ నా జహ అజహ అంటే జ ఉత్పన్నం కావడం అంటే ఈ ప్రకృతి ఉత్పన్నం కాలేదు. అజాం ఏకాం ఎలా ఉంది? ఇది లోహిత శుక్ల కృష్ణాం అంటే రజోగుణము, తమో గుణము, సత్వగుణము ఈ మూడు గుణాలతో యుక్తమైనటువంటిది లోహిత శుక్ల కృష్ణాం అని చెప్పామట. అటువంటి సత్వగుణము, రజోగుణం, తమోగుణంతో యుక్తమైనటువంటి ప్రకృతి అయితే ఉందో ఇది అజ, ఇది ఉత్పన్నం కాలేదన్నమాట. అది సత్తా రూపంలో శాశ్వతంగా ఉండే తత్వం అన్నమాట. ఆ ప్రకృతి చేత బహ్వి ప్రజా చాలా ప్రజలను ఉత్పత్తి చేసి అంటే సృష్టిలో చాలా స్వరూపమైనటువంటి బహ్వి ప్రజా సృజమానానం స్వరూప. ఈ ప్రకృతి అనేది జడ వస్తువు కాబట్టి ఆ జడ వస్తువుకు సమానమైన స్వరూపమైనటువంటి అంటే సమారూపమైనటువంటి భిన్న భిన్న తత్వాన్ని, భిన్న భిన్న ద్రవ్యాలు ఉత్పన్నమయ్యాయి. అంటే పంచభూతాలు కావచ్చు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఈ మహాతత్వం, అహంకారం ఇవి సమారూపం. ప్రకృతి ఏ విధంగా జడయుక్తమైందో అలాగే సమానమైనటువంటి స్వరూపమైనటువంటి తత్వాలు ఉత్పన్నం చేయబడింది. అందుకే బహ్వి ప్రజా సృజమానానం స్వరూపా అంటే ప్రజా అంటే ఆ ప్రకృతి ఏ విధంగా జడ వస్తువుకి సమానమైనటువంటి స్వరూపమైనటువంటి ప్రజా కూడా ఇక్కడ ఉత్పన్నం చేయబడింది. అలాగే స్వరూపం అంటే జడ పదార్థం జడ వస్తువులు ఉత్పన్నం చేయబడ్డాయి. సమాన రూపమైనటువంటి దాన్ని స్వరూప అని చెప్పామండి. ప్రకృతి ఏ విధంగా జడతత్వంతో యుక్తమైందో ఆ జడతత్వంతో యుక్తమైనటువంటి భిన్న భిన్న పదార్థాలు, పంచభూతాలు, మహాతత్వం, అహంకారం ఇవన్నీ కూడా ఉత్పన్నం చేయబడ్డాయి. మన బుద్ధి, చిత్త, అహంకారం కూడా ఇవన్నీ ఉత్పన్నం చేయబడ్డాయి అని చెప్పి ఇది ప్రకృతి యొక్క సత్తాన్ని చూపించడం కోసం ప్రామాణికంగా చూపించాం. కాబట్టి అది వ్యాఖ్యానిక చెప్తున్నారు. అజన్మ ఏంటి? అజన్మ సత్వరజస్తమోమయి ప్రకృతి సంకేత. ఇక్కడ అజన్మ స్లైడ్ మార్చండి లక్ష్మణ్ గారు.
అజన్మ ఇది అంటే ప్రకృతి సత్వ అజన్మ ఏంటంటే ప్రకృతి అనేది సత్వగుణం రజోగ గుణము తమోమయమైనటువంటి ప్రకృతి సంకేతించబడింది ఈ ప్రమాణం చేత. ఈ ప్రమాణం చేత మనకు అజామేకాం లోహిత శుక్ల కృష్ణ బహ్వీ ప్రజా అంటే సృజమాన ఉత్పన్నం చేస్తూ స్వరూప ఎటువంటి ఉత్పన్నం అంటే స్వరూప సమారూపం అంటే ప్రకృతి విధంగా జడత్వంతో యుక్తమైందో అటువంటి స్వరూపమైనటువంటి పదార్థాలు ఉత్పన్నం చేయబడ్డాయి అని చెప్పుకున్నాం. అది ఇక్కడ చెప్పాడు. అజన్మ ఏంటంటే సత్వరస్తమోమయి ప్రకృతి సంకేత. దీని ద్వారా సత్వగుణం రజోగుణం తమోమయమైనటువంటి ప్రకృతి సంకేతించబడింది. ఈ రకంగా మనకు మూడు భిన్న భిన్నంగా మనం చూపించామట. ఈశ్వర సత్తా చూపించి ఒక ప్రమాణం చెప్పాము, ఒక వేద మంత్రం చూపించాము శబ్ద ప్రమాణంగా. తర్వాత జీవాత్మ ప్రకృతి చూపించడం కోసము ఓన్లీ ప్రకృతి చూపించడం కోసం భిన్న భిన్న ప్రమాణాలు చూపించాము ఇక్కడ. ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ చూడండి, ఇంకోటి ప్రమాణం చూపించాను ప్రకృతి యొక్క సత్తాను చూపించడం కోసమే. ఏకం బీజం బహుదా యహ కరోతి, ఒకే బీజాన్ని బహుదా యహ కరోతి. యహ ఏ పరమాత్మ అయితే ఏకం బీజం అంటే ప్రకృతి రూపి బీజాన్ని తీసుకొని బహుదా కరోతి అంటే భిన్న భిన్న రకాలుగా భిన్న భిన్న లోకాంతరాలు ఈ సృష్టిని మనకు ఉత్పన్నం చేశాడు. ఈ ప్రకృతి యొక్క తత్వాన్ని తీసుకొని ఏకం బీజం బహుదా యహ కరోతి, ఏ పరమాత్మ అయితే ఈ ప్రకృతి రూపి బీజాన్ని తీసుకొని విత్తనాన్ని తీసుకొని భిన్న భిన్న రకాలుగా భిన్న భిన్న సృష్టిని నిర్మించాడు అని చెప్పి మనకు ఇది కూడా ప్రకృతి యొక్క సత్తాన్ని చూపించడం కోసము ప్రకృతి ఉందని చెప్పడం కోసం ఇది ప్రమాణంగా తీసుకొని చెప్పవచ్చు శబ్ద ప్రమాణంగా. ఇది కూడా స్వత ఉపనిషత్తులో చెప్పబడింది అనమాట. సో అందుకే బీజ శబ్దేన అభిలక్షిత ప్రకృతి, కాబట్టి ఇక్కడ బీజ శబ్దం ద్వారా అభిలక్షించబడింది ఈ ప్రకృతి యొక్క సత్తా అనేది. ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత మనం ఇంతవరకు జీవాత్మ పరమాత్మ అది ప్రకృతి మూడిటికి శబ్ద ప్రమాణం భిన్న భిన్నంగా తీసుకొని చెప్పాం. ఇప్పుడు జీవాత్మ యొక్క సత్తా, పరమాత్మ యొక్క సత్తా, ప్రకృతి యొక్క సత్తా మూడు ఒకే దాంట్లో వచ్చే విధంగా ప్రమాణం ఇక్కడ చూపిస్తున్నామట. అంటే అటువంటి మంత్రం చెప్తున్నారు ఇక్కడ శబ్ద ప్రమాణంగా. దీంట్లో జీవాత్మ కూడా ఉంది, పరమాత్మ ఉంది, ప్రకృతి మూడు యొక్క సత్తా, ఈ మూడు పదార్థాలు అనాది, మూడు పదార్థాలు భిన్న భిన్నంగా ఉంటాయనే ప్రమాణం ఇక్కడ వేద మంత్రం ద్వారా చెప్తున్నాం. మూడికి ఒకే మంత్రంలో చూపిస్తున్నారు. ఇంతవరకు మనం భిన్న భిన్నంగా చూసాము, మూడు ఒకే మంత్రంలో ఇప్పుడు చూస్తున్నాం. చూడండి ఇక్కడ అథ ఈశ్వర జీవ ప్రకృతి, ఈశ్వర జీవ ప్రకృతి మూడు వచ్చాయి. ఈశ్వర జీవ ప్రకృతి ప్రకృతి రూప పదార్థ త్రయస్య, ఇది ప్రకృతి స్వరూపమైనటువంటి పదార్థాలు, ఈ మూడు పదార్థాలు అంటే ఈశ్వర జీవాత్మ ప్రకృతి రూప పదార్థ త్రయస్య మూడు శబ్ద ప్రమాణం. ఈ మూటికి శబ్ద ప్రమాణం చూపిస్తున్నారు. ఏంటి చూడండి ప్రమాణం ఏంటో. ద్వా సుపర్ణ సయూజ సఖాయ సమానం వృక్షం పరిశస్వజాతే తయో అన్యః పిప్పలం స్వాద్వత్తి అనస్నన్ అన్యో అభిచాకశీతి. తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి అనన్యో అభిచాకశీతి. ఇక్కడ ఏంటంటే చూడండి, ద్వా సుపర్ణ అంటే రెండు రెక్కలు కలిగినటువంటి పక్షుల రూపాన్ని ఉపమా ఇచ్చాట. రెండు పక్షులు అంటే రెక్కలతో యుక్తమైన రెండు పక్షులు, ద్వా సుపర్ణ, రెండు రెక్కలతో యుక్తమైనటువంటి పక్షులు ద్వా సుపర్ణ. సయుజ రెండు సఖారూపంలో ఉన్నాయన్నమాట. సఖారూపం అంటే ఇక్కడ రెండు పక్షులు చేతనత్వంతో యుక్తమై ఉన్నాయన్నమాట. చేతన స్వరూపం కలిగి ఉన్నాయి. ఏం కలిగి ఉన్నాయి? ఎందుకంటే జీవాత్మ చేతనత్వంతో యుక్తమైంది, పరమాత్మ కూడా చేతనతో యుక్తమై ఉన్నాడు అనమాట. అందుకే చేతనత్వం అనేది రెండింటిలో సమానంగా ఉంది. అందుకే ద్వా సుపర్ణ సయూజ సఖాయం సమాన సఖీ రూపంలో తీసుకోబడ్డాయన్నమాట. సమాన వృక్షం పరిశస్వజాతి, ఈ రెండు కూడా ఒకే వృక్షం మీద ఉన్నాయి. రెండు పక్షులు ఎక్కడ ఉన్నాయి? ఒకే వృక్షం, సమాన వృక్షం, ఒకే వృక్షం మీద ఈ రెండు పక్షులు ఉన్నాయన్నమాట. కానీ రెండు పక్షులు ఒకే వృక్షం మీద ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో ఏం చెప్తున్నాడు? రెండు చూడండి. తయో అన్యః పిప్పలం స్వాద్వత్తి అని రెండు పక్షులు, ఒక చెట్టు మీద రెండు పక్షులు కూర్చున్నాయని చెప్పాము. ఒక చెట్టు మీద రెండు పక్షులు కూర్చున్నాయని చెప్పాం. అందులో తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి, అందులో ఒకటి ఏంటి? పిప్పలం స్వాద్వత్తి, అక్కడ ఉండే ఆ చెట్టు మీద ఉండే పండ్లు ఏవైతే ఉందో వాటిని తింటున్నామాట. తయోరన్యః ఏదో ఒకటి, పిప్పలం స్వాద్వత్తి అంటే దాంట్లో ఉండే పండ్లు పదార్థాలు మధురమైన పదార్థాలు తింటున్నామాట. స్వాద్వత్తి
అన్యో అనశ్నన్ అభిచాకశీతి. అన్య వేరేదేంటి? ఒకటేమో పండ్లు పదాలు తింటుంది, ఒకటేమో ఇంకొక ఆత్మ పక్షేమో అనశ్నన్ అభిచాకశీతి, తినకుండా సాక్షి రూపం చూస్తూ ఉన్నమాట. తినకుండా ఏం చూస్తుంది? సాక్షి రూపం చూస్తుందన్నమాట. అంటే ఎవరికైతే ప్రీతి ఉంటుందో, ఆ కోరిక ఆకాంక్ష ఉంటుందో, తృప్తి అనేది లేదు కాబట్టి ఆ ఒక పక్షి ఏంటి పండ్లను ఆస్వాదిస్తుంది, దాని యొక్క మధుర ఫలాన్ని ఆస్వాదిస్తుంది. కానీ జీవాత్మ ఎందుకంటే కోరిక ఆకాంక్ష ఉంది కాబట్టి, పూర్ణత్వం లేదు కాబట్టి, తృప్తి కలగలేదు కాబట్టి ఆ పండ్లను తింటూ తృప్తి పొందుతుందన్నమాట. కానీ ఒక పక్షేమో తినకుండా సాక్షి రూపంలో అలాగే ఉందన్నమాట. అంటే పరమాత్మ పూర్ణత కలిగి ఉన్నవాడు కాబట్టి ఎటువంటి ఆకాంక్ష తృప్తి అనేది అతనిలో తక్కువ ఏం లేదు కాబట్టి పరిపూర్ణంగా ఉన్నాడు కాబట్టి అతనికి కోరిక ఆకాంక్ష అంటే ఏం లేదు. అందుకే ఎటువంటి పండ్లు పలహారం తినటం లేదు. అంటే ఇది పరమాత్మ అని చెప్పి భావిస్తుంది. అంటే పూర్ణ శక్తివంతుడు, పూర్ణ ఆనంద స్వరూపుడు, అన్ని సంపూర్ణత కలిగిన వాడు ఆ పరమేశ్వరుడు కాబట్టి ఇక్కడ అనశ్నన్ అభిచాక శీతి, సాక్షి రూపంలో తినకుండా, పండ్లను తినకుండా, మధుర పదార్థం తినకుండా చూస్తుందో అది పరమాత్మ. ఏదో పండ్లను ఆస్వాదిస్తుందో జీవాత్మ అని చెప్పి రెండు మనకు స్పష్టంగా అవుతున్నాయి. అంటే పక్షి రూపంలో ఉపమా ఇచ్చి మనకు చెప్తున్నాయి ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ఆ మధుర పదార్థం తినాలని కోరిక ఆకాంక్ష జీవాత్మకే అది వర్తిస్తుంది. పరమాత్మ పూర్ణ ఆనందంతో నిండి ఉన్నాడు కాబట్టి అతనికి అవసరం లేదు, అందుకే సాక్షి రూపంలో చూస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి అది ఇప్పుడు అన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్యో అభిచాకశీతి అని చెప్పి ఇక్కడ మనకు ప్రకృతి జీవాత్మ రెండు మనకు స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట ఈ పక్షి మనకి మంత్రం ద్వారా. ఇప్పుడు చూడండి, అత్ర ద్వా సుపర్ణ తథా అన్య పిప్పలం స్వాద్వత్తి తథా, అలాగే అన్య పిప్పలం అందులో ఒకటి పిప్పలు అంటే పండ్లు తింటూ ఉంది అనమాట. ఇక్కడ అనశ్నన్యో అభిచాకశీతి కథనైన, ఈ కథనం చేత కథనైన ఈశ్వర జీవో సూచ్యేతే, ఇక ఈశ్వరుడు జీవాత్మ రెండు సూచించబడుతున్నాయి. ఒకటేమో పండ్లు తింటుంది, ఒకటి పండ్లు తినడం లేదు. తినేదంటే అక్కడ పరమాత్మ తెలిసిపోతుంది, తినేది ఏంటో పండ్లు ఆస్వాదిస్తుందో అది జీవాత్మ అని చెప్పి రెండు సంకేతాలు మనకు కథనైన ఈశ్వర జీవో సూచ్యేతే రెండు సూచించబడుతున్నాయి. ఇంకా మిగిలిందేంటి? ఆ వృక్షం జడ వస్తువు, సమాన వృక్షం కథనైన ప్రకృత్యాఖ్యం ప్రధానం లక్ష్యతే, ప్రకృతి స్వరూపమైనటువంటి జడ వస్తువు కాబట్టి ఈ వృక్షం ఇక్కడ ప్రకృతి కాబట్టి ఇక్కడ ప్రకృతి, ఆ వృక్షము, ఆ వృక్షమే కూర్చున్న రెండు పక్షులు, ఒక జీవాత్మ ఒకటి పరమాత్మ అని చెప్పి మనకు స్పష్టంగా ఈ మంత్రంలో మూడు చూపించబడ్డాయి అన్నమాట. అందుకే సమాన వృక్షం కథనైన ప్రకృత్యాఖ్యం ప్రధానం లక్ష్యతే, తస్మాత్ ప్రత్యక్ష అనుమాన శబ్దాఖ్యేన ప్రమాణత్రయేణ ప్రకృతి పురుషయో సిద్ధి భవతి ఇది కథనం సూత్రే సాధుతరాం యుక్తం. కాబట్టి ఈ ప్రత్యక్షము, అనుమానము, శబ్ద ప్రమాణం చేత, ఈ కథనం చేత, ప్రమాణత్రయం ఈ మూడు ప్రమాణాల చేత ప్రకృతి పురుషుడు జీవాత్మ పరమాత్మ రెండు గ్రహించబడతాయి అన్నమాట. ప్రకృతి పురుషయో సిద్ధి భవతి సిద్ధి కలుగుతుంది. ఇది కథనం సూత్రే సాధుతరాం యుక్తం, ఇది యుక్తిపూర్వకంగా చెప్పబడింది అని చెప్పి ఈ సూత్రంలో మనకు శబ్ద ప్రమాణం, ప్రత్యక్షము, అనుమానము, శబ్ద ప్రమాణం ఈ మూడు ప్రమాణాల ద్వారా మనకు జీవాత్మ పరమాత్మ ప్రకృతి యొక్క సిద్ధి కలుగుతుందని చెప్పి మనకు స్పష్టంగా ఈ సూత్రం ద్వారా మనం చూసామండి. అస్తు, ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ద్వా సుపర్ణ సయుజ చాలాసార్లు విని ఉంటారు అనమాట, విని ఉంటారు. మనకి ఇక్కడ స్పష్టంగా మనకు అంత క్లారిటీగా ఉంది. ద్వా సుపర్ణ సయుజ సఖాయం సమానం వృక్షం పరిశస్వ జాయత, ఒకే చెట్టు మీద రెండు పక్షులు ఉండి ఒకటి పండ్లు తింటుంది, ఒకటి పండ్లు తినకుండా ఉంది, సాక్షి ద్రష్టగా చూస్తూ ఉంది. కాబట్టి అది కేవలం పరమాత్మ అయి ఉంటుంది, అది పండ్లు ఆస్వాదిస్తుంది జీవాత్మ. ఆ చెట్టు అనేది మనకు ప్రకృతిగా పరిగణించబడింది. కాబట్టి ఈ రకంగా మూడు తత్వాలు భిన్న భిన్నంగా ఉంటాయని చెప్పి మనము ఇది మనం ప్రామాణికంగా చూసుకొని చెప్తూ ఉంటామట. అస్తు, ఎందుకంటే ఇది కూడా ఋగ్వేదం యొక్క మంత్రం కాబట్టి మనం చాలా మందికి ప్రామాణికంగా ఇది మంత్రాన్ని చూపిస్తూ ఉంటారు. అస్తు, ఇందులో ఒక సందేహం చెప్పండి. మహోదయ జీ చెప్పండి. జీ నమస్తే అండి. ఆభు అంటే ప్రకృతి అండి. ఆభు అంటే ఒక తత్వం, సూక్ష్మతత్వము ప్రకృతి, దాని ఆభు. ఆ ఆభు ఇయం విసృష్టి యత ఆబభువ, ఆ ఆభు అనే అంటే ప్రకృతిని తీసుకొని ఈ పరమాత్మ వివిధ రూపంలో సృష్టి నిర్మించాడు, జగత్తుని నిర్మించాడు. ఆభు అనే ప్రకృతి యొక్క సంకేతం అండి. వ్యవస్థలో ఉంది.
శూన్యావస్థలో ఉంది అనమాట అది. అందుకే ఆభునాంశం చెప్పామట. ప్రకృతి ఆభునాంశం చెప్పబడింది అనమాట. అంటే మూల ప్రకృతి అనభివ్యక్త అవస్థ అంట. సత్వగుణము, రజోగుణము, తమోగుణ అవస్థ కలిగినటువంటి స్థితిని ఆభూ శబ్దంతో చెప్పబడింది అక్కడ. సఖాయ అంటే సఖాయ రెండు సమాన మిత్రత కలిగినటువంటి, సమానతత్వం కలిగినటువంటి, సమాన స్వభావం కలిగినటువంటి. ఇది చైతన్యత్వ స్వభావం ఉంది, దీనికి కూడా చైతన్యత్వ స్వభావం ఉంది. రెండు పక్షులు చెప్పారు కదా, అది చైతన్యత్వం ఎలా ఉందో దీనికి చైతన్యత్వం అలాగా ఉంది అన్నమాట. అది సఖా రూపంలో, మిత్ర రూపంలో స్వభావం సమానంగా ఉంది, చైతన్యత్వం సమానంగా ఉంది, అది సఖా. అంటే పక్షి పేరేమో ఏంటండి? పిప్పిల అని పేరు. పండు పేరు అండి. ఇప్పుడు ఏ పండు కూర్చున్నా ఆ పిప్పిలో పండు పేరు చెప్తున్నాం అండి. ఏ చెట్టు మీద రెండు పక్షులు కూర్చున్నాయో ఆ చెట్టు మీద పండు ఒకటి తింటుందో ఒకటి తినడం లేదు, అది పండు విశేషం కదా, అర్థం చేసుకోవడం చెప్తాం. మహోదయ, ద్యావాభూమి అంటే ఏంటండి? ద్యూలోకము, పృథ్వీలోకము, ఏవైతే లోకాలు ఉన్నాయో, మీరు లోకాలు చాలా ఉన్నాయి కదా, వీటన్నిటికీ ఉత్పత్తి చేసే శక్తి సామర్థ్యం కంటే దేవ ఏక, ఆ ఈశ్వరుడే. దేవుని సామాన్య శక్తి తీసుకోవద్దు, పరమేశ్వరుడు మాత్రమే. ఈ సృష్టి నిర్మించే శక్తి సామర్థ్యం పరమాత్మకే ఆ శక్తి ఉందన్నమాట. ద్యావాభూమి అంటే పృథ్వీ ఒకటేనా, లేకపోతే ఇంకేమన్నా ఉంటాయా? మొత్తం ద్యావ అంటే ద్యో అంటే ఆకాశం, అంతరిక్ష లోకం. భూమి అంటే మన కనిపించే భూమి. అంటే లోకాంతరాల భూమి ఏదైతే ఉందో వాటిని ఉత్పత్తి చేసే శక్తి సామర్థ్యం ఆ పరమేశ్వరికి ఉంది అని చెప్పి. ఓకేనా? ఓకే జీ. గురుగారు, సంఘాతం అంటే ఏంటండి? సంఘాతం ఎక్కడ వచ్చిందండి? సంఘాతం ఎక్కడ వచ్చింది? సంఘాతం కాదది, సంహత పదార్థత్వాత్ పురుషస్య. సంహతం అంటే సంఘాతం. సంహతం అంటే సంఘాతం అంటాం. సంహతం అంటే సంయుక్తం, సంయోగంతో ఉత్పన్నమైంది సంఘాతం. దాన్ని సంహతం అంటాం. సంహతం అంటే సంయుక్త, కలిసి సంయోగంతో ఏదైతే ఉత్పన్నమైన వస్తు పదార్థం మీద సంఘాతం అంటాం. ఈ మూల ప్రకృతి ద్వారా మనకు ఈ సృష్టి ఉత్పన్నమైంది. కుండ ద్వారా, ఆ కుండ ఏంటండి? మిట్టి యొక్క సంయోగం ద్వారా, మిట్టి, జలము, వాయు వీటి యొక్క సంయోగం ద్వారా ఒక కుండ తయారైంది. అలా సంఘాతం చేత ఏదైతే ఉత్పన్నమవుతుందని సంహతం అంటాం, దాన్ని సంఘాతం అంటాం. అట్లా సంఘాత వస్తువు ఎప్పుడు నష్టం అవుతుంది? సంఘాతం సంయోగం ద్వారా ఏదైతే పదార్థం ఉత్పన్నమవుతుందో అది ఖచ్చితంగా నష్టం అవుతుంది, శాశ్వతంగా ఉండదు. కాబట్టి అటువంటి తత్వం అనేది కేవలము ప్రకృతిగా ఉంది కాబట్టి అది. ఇంకోటి, ఏ సంఘాత వస్తువు ఏదైతే ఉందో అది సంఘాత వస్తువు ఎల్లప్పుడు పరోపకారం కోసం ఉంటుంది, పదుల కోసమే ఉంటుంది అన్నమాట. సంఘాత వస్తువు కావాలి ఏదైనా తీసుకోండి సంసారంలో, సంయోగంతో ఉత్పన్నమైన ఆ వస్తు కోసం కాకుండా, పదార్థం కోసం కాకుండా వేరే ఆత్మ కోసమే ఉంటుంది, పురుషుడి కోసమే ఉంటుంది. సంసారంలో సంయోగం ద్వారా ఉత్పన్న, పరమాత్మ చూడండి, జీవాత్మ సంయోగం ద్వారా ఉత్పన్నమైందా? అన్ని. జీవాత్మ నిత్య బుద్ధ ముక్త స్వభావం కలిగింది, అజరత్వం అమరత్వం కలిగింది, ఎప్పుడు దానికి చావు పుట్టుకలే తెలుసుకో. జీవాత్మ విషయంలో, పరమాత్మ విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు అది. కాబట్టి ఈ తత్వం ఎదుర్కొంది కేవలం ప్రకృతికే ఉంది. అంటే ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయి సంయోగం ద్వారా, మూల ప్రకృతి కాదు. మూల ప్రకృతి ఎలా తయారని చెప్పడం లేదు. ఆ మూల ప్రకృతి సహాయం చేత మహాతత్వం, అహంకారం ఇవన్నీ ఏర్పడ్డాయి, ఇవన్నీ సంయోగం చేత ఏర్పడ్డాయి. అలా సంయోగం ద్వారా ఏ తత్వం అయితే ఏర్పడిందో, ఏ పదార్థం ఏర్పడిందో, సంయుక్త పదార్థాలన్నీ కూడా, సంఘాత పదార్థాలన్నీ కూడా ఇతరుల పురుషుల కోసమే ఉంటాయి, పురుషుల ప్రయోజనం కోసమే ఉంటాయి. అది దాన్ని సంఘాతం అంటామండి. ధన్యవాదాలు. ఈ రకంగా మనము ఈ మూడు ప్రమాణాల చేత జీవాత్మ, ప్రకృతి, పురుషుని యొక్క సత్తా, ముఖ్య ప్రకరణ మనకు జీవాత్మ ప్రకృతి యొక్క సిద్ధి కలుగుతుంది చెప్పుకున్న ఉభయ సిద్ధి అంటే ప్రకరణాన్ని బట్టి. కాబట్టి మనకి ఈ సత్వం తెలిసినప్పుడు మూఢతత్వం కూడా, పరమాత్మ కూడా మనకు తెలుస్తుంది. అదేదో మనం భిన్నగా ఇప్పుడే చూసాం. భిన్న శబ్ద ప్రమాణానికి ఇది ప్రమాణంగా తీసుకోవచ్చు, అనుమాన ప్రమాణం చేత ఇది సిద్ధిస్తుంది, ఈ శబ్దమే మూడు ప్రమాణాలు సిద్ధిస్తాయని చెప్పి రకరకాలు చూసామంట. కాబట్టి ఆ తత్వం తెలిసినప్పుడు మనకు దానికంటే సూక్ష్మమైనటువంటి పరమాత్మ యొక్క తత్వం కూడా మనకు స్పష్టం అవుతుంది. కాబట్టి ఇవి ఈ రకంగా మనం చూసామండి. అస్తు.
నెక్స్ట్ ఇందులోనే ఇదే విషయం చెప్పడం కోసము ఒక ప్రస్తావన చూపిస్తున్నాడు. చూడండి, చిన్న సూత్రం ఇది ఒకటి చూడండి. సామాన్యతో దృష్టాత్ ఉభయ సిద్ధి. దీనికి మనం ప్రమాణం చెప్పామంటే అనుమాన ప్రమాణంలో ముందు చెప్పుకున్నాం. ఏంటి 100 సూత్రాలు చెప్పుకున్నామట. ప్రతిబంధ దృశ, ప్రతిబంధ జ్ఞానం, అనుమానం. అనుమానానికి పరిభాష చెప్పేటప్పుడు 100 సూత్రాలు చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్పాం? పూర్వవత్, శేషవత్, సామాన్యతో దృష్టంచ. అంటే 3 ప్రమాణాల ద్వారా, అంటే అనుమాన ప్రమాణానికే 3 రకాల ప్రకారాలు చెప్పామట. ఇప్పుడు పూర్వవత్, శేషవత్, సామాన్యతో దృష్టంచ అని చెప్పి. పూర్వవత్ అంటే ఏమిటి? కారణాన్ని చూసి కార్యవస్తును గుర్తించడం. శేషవత్ అంటే కార్యవస్తుని చూసి కారణాన్ని అనుమానించడం. మూడోది సామాన్య లక్షణం ద్వారా కూడా మనకు ఆ వస్తువు యొక్క తత్వాన్ని తెలుసుకోవడం. ఇట్లా 3 రకాలు చెప్పాం. మిట్టిని చూసి కుండను, మిట్టి ఉందంటే ఖచ్చితంగా కుండ ఉంటుంది చెప్పి కారణం ద్వారా కార్యవస్తువును గుర్తిస్తున్నాం. అదే కుండ చూసి దీనికి మిట్టి కూడా కారణం ఉంటుంది చెప్పి దాన్ని గుర్తిస్తున్నాం. ఒకటి 2 కాకుండా సామాన్య లక్షణం ద్వారా కూడా మనం ఈ వస్తువు ఇలా, ఇప్పుడు పొగ ఉందంటే ఖచ్చితంగా అగ్ని ఉంటుంది. సామాన్య లక్షణం కొంత ఆంశిక రూపంలో లక్షణం చూసి ఇలా ఉందంటే ఖచ్చితంగా అది ఉంటుందని చెప్పి సామాన్య లక్షణం ద్వారా సామాన్యత దృష్టం అని చెప్పామంట. సామాన్య దృష్టితో కూడా ఇక్కడ మనకు అనుమాన ప్రమాణం సిద్ధిస్తుంది చెప్పాం. అదే విషయాన్ని తీసుకొని చెప్తున్నాం ఇక్కడ. పునశ్చ సామాన్యతో దృష్టాత్ ఉభయ సిద్ధి. సామాన్య ప్రమాణం, సామాన్యంగా చూసిన ద్వారా ఉభయ సిద్ధి కలుగుతుంది. సామాన్య ప్రమాణం చేత, సామాన్య అనుమానం ద్వారా కూడా ఉభయ సిద్ధి అంటే ప్రకృతి జీవాత్మ యొక్క సిద్ధి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. చూడండి, సామాన్యత దృష్టాత్ ఉభయ సిద్ధి. సామాన్యత అంటే ఏంటి? సామాన్యత అంటే దృష్ట సంబంధాత్. మనం ఏ సంబంధం ఇక్కడ సామాన్య లక్షణం చూసామో అంటే 2 వస్తువుల మధ్య, పదార్థం మీద ఆ సంబంధం చూసాం. ఇప్పుడు అగ్ని ఉన్నప్పుడు పొగ ఉంటుంది, పొగ ఉన్నప్పుడు అగ్ని ఉంటుంది, సంబంధం చూసాం, సామాన్యంగా చూసాం అనమాట. ఇప్పుడు ఈ సంబంధం ఎక్కడ చూసినా మనం ప్రత్యక్షంగా ఏదో ఒకటే చూస్తున్నాం. అగ్ని చూస్తున్నాం లేదా పొగను చూస్తున్నాం అన్నమాట. దాన్ని బట్టి ఖచ్చితంగా అగ్ని ఉంటుంది, పొగను బట్టి అగ్ని ఉంటుంది, అగ్ని ఉండేది ఖచ్చితంగా పొగ వస్తుంది చెప్పి అనుమానం చూస్తాం. అనుమానంగా దాన్ని యథార్థంగా తెలుసుకుంటాం అనమాట. అదే విషయం చెప్తున్నాం. సామాన్యత అంటే దృష్ట సంబంధాత్, అంటే సంహత పదార్థత్వాత్ పురుషస్య. సంహత పదార్థత్వాత్ పురుషస్య పూర్వోక్తాత్ ఖలు ఉభయోర్ భోక్తృత్వం భోగ్యత్వయో సిద్ధిది భవతి. అంటే ఉభయో అంటే ఇక్కడ భోక్తృత్వ భోగ్యత్వయో సిద్ధిది భవతి. భోక్తృత్వం అంటే ఏమిటి? జీవాత్మ. భోగ్యత్వయో అంటే భోగ్య వస్తు పదార్థం, ఈ ప్రకృతి ఏదైతే ఉందో వస్తు పదార్థం, భోగ్య వస్తు, అది ఈ 2 సిద్ధిస్తాయి. ఎలాగా? సంహత పదార్థత్వాత్ పురుషస్య. ఎందుకంటే సంఘాతం ఇప్పుడు అడిగారు. సంఘాత వస్తువు అనేది సంయోగం ద్వారా ఏదో వస్తువు ఏర్పడిందో ఖచ్చితంగా అది ఆ వస్తువు కోసం కాదు, ఆ పదార్థం కోసం కాదు, అది పురుషుడి కోసం ఉంటుంది, జీవాత్మ కోసమే ఉంటుంది. ఎందుకంటే మనం పరిశేష న్యాయంతో ఈ భోగ్య వస్తువు, భోగ్య పదార్థం ఎవరికి అవసరమో? పరమాత్మకి అవసరం లేదు. పరమాత్మ దగ్గర పరిపూర్ణత ఉంది ఆయనకు. కాబట్టి ఈ భోగ్య వస్తువు, భోగ్య సామాగ్రి ఎవరికి అవసరమో? జీవాత్మకే కావాలి. కాబట్టి 2 చైతన్య తత్వం కలిగినటువంటివే. కానీ 2 చైతన్య తత్వాల్లో ఈ అవసరం ఎవరికి ఉంది? భోగ్య వస్తువు అనుభవించడం కోసం జీవాత్మకే అవసరం అన్నమాట. పరమాత్మ పరిపూర్ణత కలిగి ఉంది కాబట్టి పరమాత్మకి అవసరం లేదు. కాబట్టి ఈ పరిశేష న్యాయంతో మనకు జీవాత్మకే అవసరం అన్నమాట. కాబట్టి ఇక్కడ పూర్వోక్త సంహత పదార్థత్వ పురుషస్య అనేది, ఈ సూత్రం అనేది సంఘాత వస్తువునే పురుషుడి కోసం ఉంది. పూర్వోక్తి ముందు సూత్రం ప్రకారంగా భోగ్య సిద్ధి భవతి, అంటే ప్రకృతి యొక్క సిద్ధి కలుగుతుంది. ఈ భోగ్య వస్తువు అంట ఏంటంటే, అంటే మహతత్వం తన్మాత్రం కదా కనిపిస్తుందో ఇవన్నీ మహదాధికం భోగ్యం, ఇది భోగ్య వస్తువు అంట. ఎందుకు? సంహత పదార్థ మహోదయ సరిగా వినబట్టం లేదు, బ్రేక్ అయిపోతాం. ఇప్పుడు వినిపిస్తుందండి? వినబట్టలేదండి, సరిగా వినబట్టం లేదు.
ఒక్క నిమిషం. ఇప్పుడు కనిపిస్తుందండి? ఇప్పుడు బాగానే వినిపిస్తుందా? ఉంది. కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఓకే అండి. మహదాధికం భోగ్యం, మహదాది వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి భోగ్య సంఘాతం చేత ఉత్పన్నమే కాబట్టి ఇవన్నీ పురుషుడి కోసం అని చెప్పి చెప్తుంది ఇక్కడ. మహదాధికం భోగ్యం ఎందుకంటే సంహత పదార్థత్వ సంఘాతం చేత ఉత్పన్నమయ్యాయి కాబట్టి. తచ్చ సంహతం శయ్యాధిపత్. ఇప్పుడు శయ్యాధిపత్ మనం చెప్పిన ఘటాధిపత్ శయ్యాధిపత్ అని చెప్పి ఘట కుండ కోసం కాకుండా ఆసనం కోసం శయ్యాసనాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి కోసం కాకుండా ఇతరుల కోసం ఏ విధంగా ఉంటాయో అలాగే ఈ ప్రకృతి కూడా పురుషుని కోసము అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాం. కాబట్టి పదార్థం భోగ్యం, పదార్థం ఏదైతే ఉందో ఇతరుల కోసం ఏదైతే ఉందో భోగ్య వస్తువు భోగ్యం. పరశ్చ పురుషో, ఆ పరుడు ఎవరంటే ఇతరులు ఎవరంటే పురుషుడు అంటే జీవాత్మ. పరమాత్మ తీసుకోం. పురుషుడు అంటే జీవాత్మ పరమాత్మ రెండు గ్రహించబడతాయి. ఇక్కడ అవసరం వెతుకుంది, ఇక్కడ జీవాత్మకి అవసరం కాబట్టి అక్కడ పురుషుని తీసుకోం. పురుష అంటే జీవాత్మ తీసుకుంటా అంట. పరశ్చ పురుష యదర్థం తత్ సంహతం. ఈ దేనికోసం అయితే ఉందో దాన్ని సంహతం అంటారు. దేనికోసం ఆ పురుషుడి కోసమే ఈ సంహతం అని కార్య జగత్ అంతా సంఘాత కార్య జగత్ అంతా ఉంది. యదర్థం తత్ సంహతం భోగ్యం తస్మాత్ మహదాధికం భోగ్యం. ఈ భోగ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ భోగి పురుషుడి కోసం. వాటి అనిపించే భోక్త ఎవరు? పురుషో భోక్త. వీటి అనిపించేటువంటి ఇక్కడ భోక్త అంటే జీవాత్మ అని చెప్పి ఇది సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నామంటే మనం. ఇదే విషయంలో వేరే భాషకారులు ఈ విషయాన్ని ఇక్కడ భిన్న రకంగా చూపించారు. అన్య భాష్యకారాః ఇమం సూత్రం ప్రకృతి పురుషయోః అన్య భాష్యకారాః ఇమం సూత్రం ప్రకృతి పురుషయోః సిద్ధౌ, ప్రకృతి పురుష యొక్క సత్తా సిద్ధించినప్పుడు కూడా అనుమాన ప్రమాణస్య ఏకాంశ ముఖ్యేన వ్యాచక్షతే. ఏకాంశ ముఖ్యేన ఇప్పుడు నేను ఏం చెప్పా అంటే అనుమాన ప్రమాణం ఏదో ఒక సామాన్య లక్షణంగా కూడా మన అనుమానం ద్వారా మనం ఈ ప్రకృతి పురుష యొక్క సిద్ధి కలుగుతుందని చెప్పాం. ఆ విషయాన్ని తీసుకుని చెప్తున్నాడు. ప్రమాణస్య ఏకాంశ ముఖ్యేన వ్యాచక్షతే తత్ నా యుక్తం. అంటే ఇప్పుడు పూర్వవత్ శేషవత్ సామాన్యత దృష్టం అంటే కారణగుణపూర్వకంగా కార్యవస్తును ఆరాధించు కారణ వస్తువును మనం విధంగా తెలుసుకుంటాము. మూడో ప్రమాణం సామాన్య దృష్టి. సామాన్య లక్షణం ఉందంటే దాన్ని బట్టి మనం సంబంధం చూసినాడో దాన్ని బట్టి అనుమానం ద్వారా మనం ఆ వస్తువులో ఉంటున్న విధంగా అనుమానిస్తాం. అట్లా ఏదో విన్న పూర్వవత్తు శేషవత్తు విన్న అవసరం లేదు. సామాన్య లక్షణం ద్వారా కూడా మనం అనుమాన ప్రమాణం సిద్ధిస్తుంది. వాటి విన్న అవసరం లేదు అని అయుక్తిపూర్వకంగా వేరే భాషకాన్ని దీని యొక్క అర్థం విధంగా చెప్పామట. ఏకాంశ ముఖ్యైన వ్యాచక్షే తత్ నా యుక్తం. ఇది స్యాద్ ఏవం తర్హి తు అనుమాన ప్రమాణ లక్షణం అనంతరమేవ శబ్ద ప్రమాణ లక్షణాత్ పూర్వం అస్య సూత్రస్య రచనయా భావ్యం. ఒకవేళ ప్రకృతి పురుషుని యొక్క సామాన్య లక్షణం ద్వారానే మనకు సిద్ధించింది అనుకోండి, ఈ సూత్రం తీసుకువచ్చి అనుమాన ప్రమాణిక లక్షణం ఏదైతే ఉందో అక్కడనే చెప్పేవాళ్ళు. కానీ అలా చెప్పలేదు. కాబట్టి కేవలం సామాన్య లక్షణమే కాకుండా పూర్వవత్తు శేషవత్తు అనుమానం ద్వారా కూడా మనం దాన్ని అనుమానం ద్వారా తెలుసుకోవాలి. కేవలం ఒక సామాన్య లక్షణం ద్వారా అన్ని మనం యథార్థం తెలుసుకోలేం. సామాన్య లక్షణం ఇప్పుడు సామాన్య లక్షణం అంటే అతి సామాన్య లక్షణం కూడా అది అనుమాన ప్రమాణానికి ఖండించబడుతుందన్నమాట. ఇప్పుడు సామాన్య లక్షణం ఇప్పుడు 4 కొమ్ములు 4 కాళ్ళు ఉన్నటువంటి పశువులకి కొమ్ములు ఉంటాయని చెప్పాం అనుకోండి. 4 కాళ్ళు ఉన్నటువంటి పశువులకన్నిటికీ కొమ్ములు ఉంటాయని చెప్పినా ఒకటి అనుమానమే. 4 కాళ్ళు ఉన్న వస్తువు పశువు అవుతుంది అంటే 4 కాళ్ళ పశువునికి కొమ్ములు ఉంటాయని చెప్పి ఆ లక్షణం తీసుకున్నా ఒక సామాన్య ఒక లక్షణం పట్టుకున్నాం అనుకోండి, అది వ్యాఘాతం అవుతుందన్నమాట. వాళ్ళతో వ్యాఘాతం అవుతుంది, అనుమాన ప్రమాణం సిద్ధించమాట. అందుకే ఓన్లీ సామాన్య లక్షణం కాదు, పూర్వవర్తి లక్షణాలు కూడా అక్కడ ఉండాలి. కాబట్టి కేవలం సామాన్య లక్షణం ద్వారా కూడా మన అనుమాన ప్రమాణం సిద్ధిస్తుంది అని చెప్పడం అది యుక్తి సంగతం కాదు అని చెప్పి ఇక్కడ బ్రహ్మముని ఆ భాషని ఖండిస్తున్నమాట. కాబట్టి ఒకవేళ అలా సిద్ధిస్తేనా ఈ సూత్రం తీసుకుపోయి అనుమాన ప్రమాణ లక్షణం ఏదైతే చెప్పామో అదే పక్కన తీసుకొచ్చేవాడు. కానీ అలా పెట్టలేదు. ఎందుకంటే ఈ సూత్రం యొక్క
సంబంధం అనేది నెక్స్ట్ చిదవసానో భోగ అనే సూత్రంలో సంబంధం ఏర్పడింది అన్నమాట. కాబట్టి ఇది అక్కడ ఏదైతే భాషలో చెప్పబడిందో అది యుక్తి సంగతం కాదు అని చెప్పి ఇక్కడ బ్రహ్మముని భాష్యంలో చెప్పబడుతుంది అన్నమాట. అంటే ఆయన ఖండించడు ఆ భాష్యాన్ని. కాబట్టి తథాచ చిదవసానో భోగ ఇతి ఏతేన అగ్రిమ అనంతరం సూత్రేణ భోగ విషయకేన సహ అస్య సంగతి అపి ఖలు అస్మదర్థ విధానే భవతి. కాబట్టి ఈ చిదవసానే భోగ అనేది సూత్రం ఏదైతే ఉందో ముందు సూత్రం చేత ఇప్పుడు చెప్పిన సూత్రం సామాన్యతో దృష్టాలు ఉభయ సిద్ధి అనేది ముందు సూత్రం సంబంధం ఏర్పడుతుంది. ఆ సంగతి కూడా యుక్తిపూర్వకంగా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా అన్య భాషకాలు చెప్పింది యుక్తి సంగతం కాదు అని చెప్పి ఇక్కడ నేను చెప్పిన అర్థం ఇది పురుషం సంగతి ఏర్పడుతుంది. కాబట్టి సోపి కిల అస్మద్ అర్థం పోషిక అస్తి. మేము చెప్పిన అర్థానికి అది పుష్టికరంగా ఉంది. కాబట్టి వేరే వ్యాఖ్యకాలు ఓన్లీ సామాన్య లక్షణం ద్వారా కూడా అనుమాన ప్రమాణం సిద్ధిస్తుంది. అనుమాన ప్రమాణం చేద్దాం మనకు ఆత్మ పరమాత్మ ప్రకృతి జీవాత్మ యొక్క సిద్ధి కలుగుతుందంటే అది యుక్తి సంగతం కాదు. 3 తీసుకోవాలి. అనుమాన ప్రమాణం శేషవత్, పూర్వవత్, సామాన్య దృష్టాంతం 3 లక్షణాలు ఒకే ఒక సామాన్య లక్షణం తీసుకొని మనం అనుమాన ప్రమాణం ద్వారా సిద్ధి కలుగుతుందంటే అది దోషయుక్తం అవుతుంది. కాబట్టి పూర్వవత్తు, శేషవత్తు, అనుమానం 3 తీసుకోవాలి అని చెప్పి ఈ సూత్రంలో చెప్పబడింది. అస్తు. తర్వాత ఇదే విషయంలో ఇంకోటి ఉంది, అది మనం చూద్దామండి. అస్తు. ఇది నెక్స్ట్ పాఠం రేపు చూద్దామండి. ఇందులో సందేహాలను కూడా రేపు చూద్దాం మనం. మంత్ర పాఠ ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే అండి మహోదయ. నమస్తే మహోదయ. ధన్యవాదాలు. నమస్తే మహోదయ. జై నమస్తే అండి. ఓం నమస్తే సార్. ఓం నమస్తే సార్. హరి ఓం. నమస్తే. ఓం నమస్తే సార్. నమస్తే అన్న. నమస్తే. నమస్తే ఆచార్య. ధన్యవాదः. సర్వేభ్యో నమః. సార్ నిన్న గ్రూప్ లో పెట్టారు, అవేంటండి? ఏం పెట్టారండి? ఆ దీపాలు ఏదో చిన్న గ్లాస్ కప్స్ లాగా ఏవో పెట్టారు కదా. యజ్ఞ పాత్రలు ఎవరికి యజ్ఞం మనకు ఆదివారం పూట యజ్ఞ ప్రశిక్షణ కార్యక్రమం మనం మొదలు పెట్టుకున్నాం. కాబట్టి ఆ పాత్ర తెచ్చుకోండి, మనం యజ్ఞం చేస్తూ దాని యొక్క వ్యాఖ్యానం చేసుకుంటూ పోదామండి చెప్పాను. మొన్న నేను యజ్ఞం చేసిన ఆదివారము అడిగినప్పుడు ఇలా పాత్రలు తెచ్చుకోండి అని చెప్పి పెట్టామండి. మీరు యజ్ఞం చేయాలనుకునే వాళ్ళు అటువంటి పాత్రలు తెప్పించుకొని బయట దొరుకుతాయి మనకు. ఓకేనా? యజ్ఞం చేయాలనుకున్న ప్రతి ఆదివారం ఉంటుంది మనకు. ఇట్లా ఏదో ఒక వేద మంత్రం తీసుకొని చెప్పబడుతుంది. ఒక అర్ధగంట యజ్ఞం చేసిన తర్వాత అర్ధగంట మన వేద మంత్రం తీసుకొని అందులో ఉండే వేద మంత్రాలకు వ్యాఖ్యానం చెప్పబడుతుంది అన్నమాట. ఎందుకు చేయాలి, దీని యొక్క అర్థం ఏంటి, దీని ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మనం దానికోసం అడిగితే వాళ్ళకి పంపించామండి. కాబట్టి మీరు కూడా నెక్స్ట్ ఆదివారం కల్లా అనుకూలంగా ఉండేవాళ్ళు అది పాత్రలు తెచ్చుకోండి. మనం ప్రతి ఒక్కరు చేసుకుంటూ దాన్ని వివరంగా చెప్పుకుంటూ ఎందుకు ఏమిటి ఎలా అనేది మనం ప్రయత్నం చేద్దామండి. జీ నమస్కారం మహోదయ. జీ లక్ష్మి గారు చెప్పండి. అది హోమం యజ్ఞము ఎప్పుడు నిత్యం మెరుగుతూ ఉండాలండి రోజు? గృహస్థులకు అనివార్యం అండి. శాస్త్రం ప్రకారంగా విధి విధానం ప్రకారం ప్రతి ఒక్కరు చేయాలి, అనివార్య ధర్మం. ఈ దిశలోనే